బ్రహ్మదేవుడు దేవుడు కాదండి. అది మీరంటే సరిపోద్దా అండి? ఎక్కడుందండి? మీరెవరు మరి దాన్ని ఇంకెవరు డిక్లేర్ చెప్పాలండి? చేయడానికి? మరి బ్రహ్మదేవుడు ఎవరు డిక్లేర్ సృష్టికర్త అని చేస్తారండి? ప్రతి హిందూకి తెలుసు. మీరు డిక్లేర్ చేయలేరు కదండి. మీరు డిక్లేర్ చేయాలి. ఒక హిందువే డిక్లేర్ చేయాలి కదా. అంతే, ప్రతి ఒక హిందూ కాదు, మీరు మీరు నేను చేస్తే అయిపోతా. చెప్తానండి. వినండి. గ్రంథాల్లో అంత క్లియర్ గా చెప్పండి. బ్రహ్మదేవుడే సృష్టికర్త అని బ్రహ్మదేవుడికి ఉంటే ఎక్కడైనా మీరు బ్రహ్మదేవుడు సృష్టికర్త కాదు అంటారా? కాదండి. అనడానికి ఇది మీ ప్రామాణికం ఏంటి? ఏం ప్రామాణికం కావాలండి? ప్రామాణికం ఏంటి? ఏ గ్రంథాన్ని ఆధారం చేసుకొని, ఏ మీరు వచనం ఏ ద్వారా? గ్రంథం మీరు ఏ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మదేవుడు సృష్టికర్త అంటున్నారు మీరు? ఒక్క నిమిషం, మీకు ఏమైనా వచనం చూపించమంటారా? బ్రహ్మదేవుడు దేవుడు కాదు. ఉమ్, ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మదేవుడు అసలు దేవుడే కాదు. అది రాంగ్. మీరు ఎలా అది చెప్తారండి? మీరు ఎలా ఎవరు చెప్పా చెప్తారు? మీరు ఎలా చెప్తారు? నేను ఒక హిందువునండి. నేను ఒక హిందూ అయితే హిందువుని. మీరు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని మీకు మీ గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఉందో మొత్తం తప్పేనైతే? తప్పేనండి. ఆ? తప్పే. తప్పండి అలా. అయితే తప్పే. చూసారా? అయితే మీ మీరు గ్రంథాలన్నీ తప్పే భయపడిపోయి అయితే మరి. మీరు అయితే మీ డేరుగా గ్రంథాలన్నీ తప్పే ఒప్పుకుంటున్నారండి. మరి. మీరు ఎక్కడెక్కడైతే డేరుగా బ్రహ్మదేవుడు ఒప్పుకుంటున్నారు. మీరు సృష్టికర్త అని రాశారో, మీరు నా మీరు మాట వినండి, డేరుగా ఈ పాయింట్ వినండి. బ్రహ్మదేవుడు చెప్పండి. ఎక్కడెక్కడైతే సృష్టికర్త అని రాయబడిందో అదంతా తప్పే అంటున్నారు. ఆ బ్రహ్మదేవుడు అలా చేసుంటే తప్పేనండి. నేను అనేది అదే. బ్రహ్మదేవుడు అలా చేసుంటే తప్పే. చేసుంటే ఏంటండి, ఆ చేశారని చెప్తుంటే. చేసుంటే హలో హలో. హలో వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. చెప్పండి. చాలా రోజు నుంచి కాల్ చేస్తున్నారు కదా మీరు. అవునవును సార్. చెప్పనండి. అదే చెప్పండి. మీరు అదే కమెంట్స్ లో మీరు ఏదో పెడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? మీ టైపింగ్ కొంచెం అది నాకు ఇది ఉంది. ఓకే. ప్రాబ్లం లేదండి. ఉమ్, నేను మిమ్మల్ని వివరం అడుగుతున్నాను. మీరు అది ఓకే. చెప్పలేక హిందూ ధర్మం గురించి నన్ను అడుగుతున్నారు. నేను దేని గురించి? ఆల్రెడీ నాకు తెలియని నేను జెన్యున్ గా ఒప్పేసుకుంటున్నానండి. మీరు అది ఒప్పుకోలేకపోతున్నారు. అంతే తేడా అండి. అంతకన్నా ఏం లేదు. ఏది ఒప్పుకోలేకపోతున్నాను? ఏదండి, నేను అడిగిన దానికి క్వశ్చన్ అడుగుతుంటే మీరు దానికి ఆన్సర్ చెప్పకుండా వేరేది అడుగుతున్నారు మీరు. ఓకే. ఇప్పుడు నేను ఏదైనా బైబిల్ గురించి అడిగాను అనుకోండి, మీరు నేను అడిగింది చెప్పేసి సమాధానం ఉమ్, మీరు ఇంకో దాని గురించి అడిగితే ఉమ్, నాకు తెలిస్తే తెలుసు అని చెప్తాను, లేదు తెలియదండి నాకు నిజంగా నాకు తెలియదు అని చెప్పేస్తాను నేను. ఉమ్. నేనైతే జెన్యున్ గా అలాగే చెప్తాను. సో ఇప్పుడు నేను అడిగినవి అయితే మీరు తెలీదు అని అంటున్నారు. నేను అడిగినవి ఏదండి, ఏమడిగారండి? అదే మీకు కమెంట్ పెట్టాను కదా. అదే అండి, బ్రహ్మ మీరు బ్రహ్మను ఆదర్శంగా తీసుకుంటారా అని చెప్పి పెట్టారండి. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్రడక్షన్ ఇస్తానండి మీకు. ఉమ్, ఆ నేను వచ్చేసండి, నేను సనాతన ధర్మాన్ని పాటిస్తానండి. నేను ఓకే. నా సనాతన ధర్మంలో నాకు చెప్పింది ఏంటంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అండి. ఉమ్, నాకు దైవం లాస్ట్ అండి. నా తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాత నాకు నేర్పించే బోధించే గురువు, వీళ్ళ తర్వాతే నాకు దైవం. ఓకే. నాకు వీళ్ళు ఆదర్శంగా తీసుకుంటాను కానీ మా అమ్మా నాన్న నేను ఆదర్శంగా తీసుకుని ఉంటాను కానీ ఉమ్, మా అమ్మా నాన్న నాకు చెప్పింది ఒకటేనండి. ఉమ్, నాన్న, నువ్వు ఎటువంటి తప్పులు చెయ్యొద్దు, ఉమ్, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఉమ్, నిర్దాక్షిణ్యంగా. ఉమ్, నువ్వు మంచి చేస్తే బతుకు చాలు. ఆ దేవుడు నీకు నువ్వు మంచి చేస్తే నిన్ను మంచిగానే చూసుకుంటారు ఉమ్, అని చెప్పారండి నాకు. ఉమ్. కాబట్టి మా అమ్మ నాన్న నేను ఫాలో అవుతానండి. ఓకే, ఆ వెరీ గుడ్ అండి, వెరీ తర్వాత మంచిది. ఆ తర్వాత గురువు, ఆ తర్వాత దైవం అండి. ఉమ్, ఒకటి. రెండోది, బ్రహ్మదేవుడి గురించి మీరు అడిగారండి. ఉమ్. దాని గురించి నేను చెప్తానండి. నేను అడిగిన దానికి మీరు వివరం చెప్పేస్తే నేను చెప్తాను. ముందు మీరు చెప్పేసేయండి, నేను మన తర్వాత మన దానికి వెళ్దాం. ఎలా సార్, మనం ఫస్ట్ అడిగింది నేను కదా. ఉమ్, మీరు దాని వివరం చెప్పేసేయండి. నేను మన దీని గురించి మాట్లాడుకుందాం, తప్పేం లేదు. సరే సరే, అడగండి. తెలిస్తే తెలిసండి అని చెప్తానండి, తెలియకపోతే నాకు తెలియదండి అని చెప్తాను నేను. ఓకే. తెలియంది మాట్లాడకూడదు కాబట్టి నేను నేర్చుకునే మాట్లాడతాను దాని గురించి మీరు అడిగితే, అది సో నాకు అవసరం అయితే. అదే నా ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ చెప్పాను కదండి. సరే, మీరు ఆన్సర్ తర్వాతే చెప్పండి. ఇప్పుడు నేను అడిగిన బ్రహ్మదేవుడి గురించి మీకు తెలుసా తెలీదా? సరే చెప్తానండి. ఇప్పుడు బ్రహ్మదేవుడి గారి నుంచి ఏంటండి ప్రాబ్లం ఏంటి? అడిగాను కదా క్వశ్చన్. అదే సార్, చెప్పండి నేను చెప్తాను మీకు. అదే ఇంకా మరి మీరు ఆదర్శంగా తీసుకుంటారా అని మీకు 2 పాయింట్లు కూడా చెప్పాను. అంటే మరి అది ఆయన రిపీట్ ఆదర్శంగా ఎందుకు చేయమంటే? తీసుకోవాలండి? కదండి, ఆయన ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలండి? మరి ఆయన మీ సృష్టికర్త కదండి. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పేదేంటి, బ్రహ్మ సృష్టికర్త కాదా? ఎవరు చెప్పారంటున్నానండి అసలు? బ్రహ్మ దేవుడా? మరి బ్రహ్మ సృష్టికర్త కదండి. కాదండి, సృష్టికర్త బ్రహ్మ కాదండి, మరి ఎవరు? పరమాత్మ అండి.
పరమాత్మ అవునండి. ఎవరా పరమాత్మ? నేను అదే చెప్తాను. పరమాత్మ అంటే వీళ్ళందరి పైన ఉన్న ఆయనండి పరమాత్మ అంటే. అదే ఆయన పేరు. పోతన గారు ఒక పద్యంలో చెప్తారండి. ఆయన పేరే పరమాత్మ అండి. పరమాత్మని ఇప్పుడు మేము కూడా ఆ! పరమాత్మ అంటాం. ఇప్పుడు మీరు నార్త్ ఇండియా సైడ్ వెళ్తే ఆ! క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ అందరు పరమాత్మనే అంటారు. ఎక్కడికెళ్ళినా పరమాత్మ పరమాత్మ అనే అంటారండి. అది కాకపోతే ఇప్పుడు మనకి స్పెసిఫిక్ గా ఆ! క్రిస్టియన్స్ కి జీసస్ జీసస్ అని, ముస్లిమ్స్ కి అల్లా అని, హిందువులకి బ్రహ్మదేవుడని సృష్టికర్త చెప్తానండి. పేరు ఉంటుంది. చెప్తానండి. ఇప్పుడు యేసుప్రభు గారు సృష్టికర్త అండి. యేసుప్రభు గారు సృష్టి చేశారా? ఎస్ చేశారు. మరి యెహోవా గారండి? యెహోవా కూడా చేశారు. వీళ్ళిద్దరూ పరిశుద్ధాత్మ దేవుడు కూడా చేశారు. ముగ్గురు కలిసి సృష్టిని చేశారు. త్రియేక దేవుడు. ఎక్కడుందండి అది? త్రియేక దేవుడు అన్న మాట బైబిల్‌లో చూపించండి. ఇక నేను మిమ్మల్ని ఏమి అడగను. త్రియేక దేవుడు అన్న పదం మీరు లేదు సొంతంగా కానీ చెప్పేవి నాకు వద్దండి. కాదండి. మీరు సొంతంగా చెప్పే వాక్యాలు నాకు వద్దండి. నేను ఏదున్నా గానీ నాకు తెలిసిన దాన్ని బట్టి నేను గ్రంథం ప్రకారమే మాట్లాడతాను. మీరు దాని ప్రకారమే మాట్లాడండి. మీరు సొంతయి మీరు చెప్పొద్దు. నా సొంతయి నేను చెప్పను మీకు. నా సొంత ఆలోచన నేను నీకు చెప్పనండి. నా సొంత ఆలోచన నా దగ్గర పెట్టుకోవాలి. మీ సరే, సొంత మీకు ఆలోచన మీ ప్రాబ్లం దగ్గర పెట్టుకోవాలి. త్రియేక దేవుడు అనే ఆ! వర్డ్ తో మీకు ప్రాబ్లం అయితే అది పక్క తీసేద్దాం. బైబిల్ అది ప్రకారం తీసేయటం కాదండి. మీరు అలా వక్రీకరించి చెప్పొద్దండి అన్నప్పుడు నేను అలా అంటే నేనేముందండి అలా అయితే నేను కలిపేసి కలగాబలగం చాలా చేసేయచ్చు. ఇప్పుడు మనిషి ఇప్పుడు ముగ్గురు చెప్పండి. త్రియేక దేవుడు అన్నదాన్ని అర్థం చెప్తాను. మనిషి భాషకు హ్మ్. ఒక లిమిటేషన్ ఉంటది. దేవుణ్ణి ఓకే మనం అండి. వివరించేటప్పుడు హ్మ్. మనం కొన్ని పదాలు వాడతాం. హ్మ్. సర్వాంతర్యామి, హ్మ్. సర్వాధికారి అని కొన్ని పదాలు మనం వివరించడానికి వాడతాం. దేవుణ్ణి మనం ఆయన సర్వ సంపూర్ణతలో వివరించే భాష మనిషి భాష హ్మ్. సరిపోదు. హ్మ్. సో బైబిల్‌లో తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడైన యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ యెహోవా దేవుడు ఉన్నారు కాబట్టి హ్మ్. మన సరళ భాషలో మామూలు హ్మ్. వాడుక భాష అర్థం కావడానికి అంటే ఈ ముగ్గురు ఏకమై ఉన్నారు, త్రియేక దేవుడు అనే పదం వాడాం తప్ప అదే అది ఎగ్జాక్ట్లీ అంటున్నాను. బైబిల్‌లో ఏకం ఎక్కడుంది ఎక్కడ అంటే మళ్ళీ మనం ఏ చెప్పండి. విషయంలో ఏకమై ఉన్నారు అని అడుగుతున్నాను గురుగారు మిమ్మల్ని. దైవత్వంలో, అసలు అధికారంలో. దైవత్వం అంటే ఏంటండి? దైవత్వంలో అంటే? దైవత్వం అంటే దేవుని యొక్క ఆ! అధికారము కానీ, ఆయన సార్వభౌమత్యం కానీ, ఆయన ఆయన సృష్టిని అధికారం చేసిన అంటే దేని మీద అధికారం అండి సృష్టి ఆయనకి? మీద, మనందరి మీద, యావత్ సృష్టి మీద ఆయనకు అధికారం. ఓకే. ఆ అధికారంతో ఏం చేశారండి ఆయన? సృష్టిని చేశారు, సృష్టిని నడిపిస్తున్నారు, మనుషుల తలరాతలు మార్చగలడు, ఏదన్నా ఆ! చేయగలడు. అధికారం ఉన్నోడు ఏదన్నా చేయగలడు. కరెక్టేనండి. మీరు చెప్పింది నేను కాదనట్లేదు. ఉమ్. అలా చేసినట్టు అసలు బైబిల్‌లో ఎక్కడుంది? సృష్టిని ఇప్పుడు చేసినట్ట యేసుప్రభు గారు సృష్టి చేసినట్టు ఎక్కడుంది? చూపిస్తాను. ఆ! యోహాను సువార్త హ్మ్. 1వ అధ్యాయము హ్మ్. 1వ వచనం. హ్మ్. మీరు తీస్తున్నారా అండి? చెప్పండి సార్. మీరు బైబిల్ చెప్పండి. ఉందా మీ దగ్గర? అంటే సరే, నేను బయట ఉన్నానండి. పర్లేదు మీరు చెప్పండి. ఓకే, ఫైన్. నేనైతే వటారిచ్చనండి. నిజం ఉంటే నిజమని ఒప్పుకుంటానండి. నో ప్రాబ్లం. మనది హ్మ్. ఎలాగో ఇది ఉంటది కాబట్టి. ఆది యందు హ్మ్. యోహాను 1:1 ఆది యందు వాక్యముండెను. హ్మ్. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. హ్మ్. సో ఇక్కడ మనకి ఇద్దరు వచ్చేసారు. ఆది యందు వాక్యం ఉంది, ఆ హ్మ్. వాక్యము దేవుని యొద్ద ఉంది. ఇద్దరున్నారు. హ్మ్. హ్మ్. ఏవండి వాక్యము ఇద్దరున్నారా? ఆది వాక్యము వేరు, మనిషి వేరు కదండీ! వినండి. ఇక్కడ మనిషి గురించి చెప్పండి. మాట్లాడట్లేదు, మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం. సార్. ఓకేనండి. ఓకే. ఆది యందు వాక్యం ఉంది, హ్మ్. ఆ వాక్యము దేవుని యొద్ద ఉంది. హ్మ్. సో ఇప్పుడు వేరు ఇద్దరు. హ్మ్. వాక్యము దేవుడై ఉండెను. హ్మ్. సో ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము దేవుడై ఉంది, ఆ హ్మ్. దేవుడై ఉన్న వాక్యము దేవుని యొద్ద ఉంది. హ్మ్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమునే ఆయన అంటున్నారు. హ్మ్. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, హ్మ్. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. హ్మ్. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. హ్మ్. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగయుండెను. ఆ హ్మ్. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని హ్మ్. చీకటి హ్మ్. దాన్ని గ్రహింపకుండెను. హ్మ్. అలా మనం కిందికి వచ్చేస్తే హ్మ్. 14లో, హ్మ్. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో ఆ హ్మ్. వాక్యము, ఏ వాక్యం హ్మ్. గురించి అయితే దేవుడు అని, దేవుని యొద్ద ఉంది అని మాట్లాడుతున్నారో హ్మ్. ఆ వాక్యము హ్మ్. శరీరధారి అయి, హ్మ్. అంటే మనుష్యుడై, కృపా హ్మ్. సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హ్మ్. తండ్రి వలన ఇప్పుడు ఏమండి? చెప్పండి.
తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. సో ఆది యందు దేవుడు ఉన్నాడు. ఆ వాక్యము దేవుడు అని క్లియర్ గా ఉంది కాబట్టి ఆది యందు దేవుడు ఉన్నాడు. దేవుడు దేవుని యొద్ద ఉన్నాడు. ఆ ఆ ఇద్దరు దేవుళ్ళలో ఒక దేవుడు మనుషుడై, లేదు మీకు అండర్స్టాండింగ్ కోసం అంటున్నాను ఆ మాట. ఎందుకంటే త్రియేక దేవుడు అన్నప్పుడు మీరు ఆ పదం అడుగుతున్నారు కాబట్టి నేను ఆ పదం వాడలేదు. ఇంకా త్రియేక అదే అంటున్నానండి నేను. త్రియేక అంటే ముగ్గురు ఒకటే అని ఒకటే అని అర్థం అండి. అలా ఒకటే అని గనక మీరు నిరూపిస్తే అక్కడ వరుసలు మరీ ఘోరం అయిపోతున్నాయండి. ఒకటే అన్నప్పుడు దానికి అర్థం చెప్తా. ఇప్పుడు నేను ఉన్నాను, నాలో ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, దేహం ఉంది. ఆ మూడు కలిస్తేనే నేను. ఆ మూడు కలిస్తే నేను ఒక్కడినే. అలా కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్యుడు ఒకడే. సూర్యుడిలో మూడు విషయాలు చూస్తాం మనం: వెలుగు, కిరణాలు, వేడి. ఈ మూడు వేరు. ఒకటి కాదు ఈ మూడు. వెలుగు కిరణాలు కాదు, కిరణాలు వేడి కాదు. ఈ మూడు కలిస్తేనే ఒక సూర్యుడు. అలాగే క్రిస్టియానిటీ ప్రకారం దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవుడిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనిషి భాషలో వ్యక్తులు అన్న పదం వాడుతున్నాను. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. పర్లేదండి, చెప్పండి. ముగ్గురు వ్యక్తులు. మూడు దైవాలు అనలేము, ఎందుకంటే దైవాలు అంటే మళ్ళీ ముగ్గురు దేవుళ్ళు అయిపోతారు. దేవుడు అన్నప్పుడు వీళ్ళ ముగ్గురు వస్తారు. సో వాళ్ళకి ఇండివిజువల్ గా పేర్లు ఉన్నాయి. తండ్రి అయిన యెహోవా దేవుడు యేసుక్రీస్తు ప్రభు కింద రాక మునుపు, ఆ వాక్యము శరీరధారి అవ్వక మునుపు యేసు ప్రభు పేరు కూడా యెహోవా. ఏదండి అసలు ఎక్కడా కూడా కొత్త నిబంధనలు ఎక్కడైనా యేసని పాత నిబంధనలు ఎక్కడైనా యేసని ఉందండి? యేసని ఉండదు, ఎందుకంటే అప్పుడు ఆయన పేరు యెహోవా. యేసుగా వచ్చిన మనిషిగా వచ్చినప్పుడే యేసుక్రీస్తు అనే నామంతో వచ్చాడు. ఆయన ఇలా ఒక కొడుకుని ఇలా పంపిస్తున్నాను, నా ప్రతిరూపం ఆయనకు, ఆయన నా కొడుకు అవుతాడు, ఆయన యేసు, ఆయన పేరని ఏమైనా కొత్త నిబంధనలు ఎక్కడైనా చెప్పారండి? కొత్త నిబంధనలోనా ఉంది కదా. యేసుప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాన్ యేసుప్రభు బాప్తిజం ఇవ్వంగానే యేసుప్రభు నీటి నుంచి బయటకు వస్తుంటే పైనుంచి ఒక స్వరం వినపడుతుంది: ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆకాశం పరలోకం నుండి ఒక స్వరం వినపడుతుంది. ఆయన అయినా ఒకటే అని చెప్పేసి ఎక్కడా లేదు కదండి. ఆయన అయినా ఒకటే అని నేను అంటలేదే, వేరు. అదే అంటాను కదా. మరి అప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా. వ్యక్తులుగా వేరు. కానీ దైవములో, దైవత్వములో, అధికారములో, సింహాసనంలో ఒకటే. వాళ్ళ ముగ్గురు ఒకే సింహాసనాన్ని షేర్ చేసుకుంటారు. ముగ్గురికి 3 సింహాసనాలు ఉండవు. ఇది ఇప్పుడు సృష్టికర్తను అర్థం చేసుకున్నప్పుడు అండి, మనుషుల మైండ్ లిమిటెడ్ మైండ్ మంది. ఆయన మనకు అర్థం కావట్లేదు కాబట్టి మనం అది రాంగ్ అని అనుకోవడానికి లేదు. అక్కడ అర్థం కానీ లేదండి, అర్థం కానంత ఇదేం లేదు గురుగారు. ఓకే, అసలు అర్థం కాని విషయం లేదు. అయితే అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె యేసుక్రీస్తు ప్రభువు మీదకి దిగి రావడం కూడా మనం చూస్తున్నాం. కాదండి, మీరు ఒకే ఇది ఒక్కటి చెప్పేస్తాను, తర్వాత మీరు చెప్పండి. చెప్పండి సార్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకుని బయటకు వస్తూ ఉంటారో పరలోకం నుండి ఒక స్వరం వినపడుతుంది. యేసు ప్రభు ఏమో కింద ఉన్నారు, ఆయన దేవుడు అంటున్నాము. పైన నుంచి తండ్రి అయిన యెహోవా దేవుని స్వరం వినపడుతుంది: ఈయన నా ఈ యేసు ప్రభు అనే ఆయన, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని స్వరం వినపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె దిగి వస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టికర్త. ఇదైతే ఆదికాండం 1:1లోనే మనకి పరిశుద్ధాత్మ దేవుడు కనిపిస్తాడు. దేవుని ఆత్మ ఆ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచూ ఉన్నది. సృష్టిని చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టికర్త. సో ఈ ముగ్గురు సృష్టికర్తలు ఏక దేవుడుగా ఉన్నారు. అందుకే మీరు బాప్తిజం ఇచ్చేటప్పుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో అని ఉంటది. నామములు అని ఉండదు, సింగులర్. నామములో బాప్తిజం ఇవ్వాలి ఇచ్చేటప్పుడు, ఒకటే పేరు. సార్ ఇప్పుడు ముగ్గురు కలిపినప్పుడు ఒకటే చెప్తారండి. మీరు చెప్పిన సింగులర్ ఫ్లోరల్ నాకు అర్థమైంది. మన అసలు చాట్ లో వచ్చిన ప్రశ్న అంటే ఇప్పుడు మీరు ముగ్గురు కలిపి ఒకటే అంటున్నారు. మీరు ముగ్గురు కలిపి ఒకటే అన్నప్పుడు
కనీసం కొత్త నిబంధనలో ఆయన పేరు లేదా ఈయనే మా తండ్రి అని ఈయన ఎక్కడా లేదు. అసలు బైబిల్ ఎన్ని సార్ మామూలుగా జనరల్ గా? ఒకటే అండి. ఎన్ని పుస్తకాలు సార్? 66. పాత నిబంధన కొత్త నిబంధన కలిపితే 66. అసలు ఒరిజినల్ గా చెప్పండి సార్. ఒరిజినల్ గానండి. మళ్ళీ ఒరిజినల్ మళ్ళీ డూప్లికేట్ ఏముంది? ఉంది సార్, నేను చెప్తాను. అది అసలు ఒరిజినల్ గా క్యాథలిక్స్ వేరుంటది. ఇప్పుడు సరే సార్, ఇది సందర్భరహితం కాదు, అయినా మాట్లాడుతున్నాను. ఇప్పుడు క్యాథలిక్స్ ప్రకారం ప్రొటెస్టెంట్లు నరకానికి వెళ్తారు, ప్రొటెస్టెంట్ల ప్రకారం క్యాథలిక్స్ నరకానికి వెళ్తారు. అలా ఏమి ఉండదండి. ఎందుకో చెప్తాను వినండి. చెప్పండి. ఎందుకంటే క్యాథలిక్స్ అయినా ప్రొటెస్టెంట్స్ అయినా ఎవరైనా యేసు ప్రభువే దేవుడు, ఆయనే రక్షకుడు అని నమ్ముతారు. నమ్మినప్పుడు విభేదాలు ఎందుకండి? మరి విభేదాలు ఉంటాయండి. అయ్యో భలేవారే మీరు. ప్రతి ఎందుకంటే మతములో దేవుడి విషయంలో విభేదాలు ఎందుకు వస్తాయండి? నా మాట వినండి. ప్రతి మతములో ఇస్లాంలో సున్నీలు షియాలు అనే విభేదం. నేను అదే అడుగుతున్నా. వేరే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. విభేదాలు లేని మతం ఉండదు. విభేదాలు నేను అదే అంటున్నాను. విభేదాలు బైబిల్ గురించి మాట్లాడతాం కంటే బైబిల్ గురించి చెప్పండి. దాని గురించి వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడదాం. దాని గురించి వెళ్ళినప్పుడు బైబిల్ చెప్తానండి నేను. దాని గురించి వెళ్ళినప్పుడు బైబిల్ చెప్తాను నేను. అంతే. ఇప్పుడు నేనే చెప్తాను. దానికి నేను ఆన్సర్ ఇస్తున్నాను. బైబిల్ విషయాలు చెప్పండి చాలా. నేను ఇంకా మీకు తెలియని కూడా చెప్తాను. ఎందుకంటే క్రైస్తవంలో ఉన్నంత విభేదాలు మళ్ళీ ఎక్కడా లేవు, దొరకవు మీకు. డిఫరెంట్ డినామినేషన్స్, ఎన్నెన్ని బోధలు, ఎవరికి అర్థమైనట్టుగా వారు బైబిల్ ని బోధించడం అనేది జరుగుతుంది ఇప్పుడు. దానికి ఒక పరిమాణం గానీ ఒక కొలబద్ద గానీ ఏమి ఉండదు. నాకు చర్చ్ ఉంది, నా చర్చ్కు 100-200 మంది వస్తారు. చర్చ్ నాదే. సో నాకు నచ్చింది నేను చెప్పుకోవచ్చు. దానికి ఏం బ్యారియర్స్ లేవు. సో నేను చెప్పేది నాకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో చర్చ్ వాళ్ళు విభేదించవచ్చు. వాళ్ళు చెప్పేది నేను విభేదించవచ్చు. గారిని కదండి, గారిని ఫాలో అవుతున్నప్పుడు మీకే విభేదాలు ఎందుకు వస్తున్నాయి? విభేదాలు ఎప్పుడైనా సరే సరళమైన విషయాల్లోనే ఉంటాయి. మెయిన్ డాక్టరీన్ ఏదైతే యెహోవా గారు ఒక అక్షరం గాని ఒక పళ్ళు గాని నేను రాసిన తీయకూడదని చెప్పారు కదండి. అవును, బైబిల్లోంచి. అవును. ఒరిజినల్ బైబిల్ 182 పుస్తకాలు సార్. సర్లేండి, మనం 66 గురించి మాట్లాడదాం. అది ఒరిజినల్ అని దాన్ని మనం నిర్ధారించలేం. కానీ ఎందుకు లేదు సార్? ఉంది సార్ ఆల్రెడీ. అదే నిర్ధారించలేనిది ఏముంది సార్? మేరీ గాస్పల్ అని, మేరీ మ్యాగ్దలిన్ గాస్పల్ అని చాలా ఉన్నాయి సార్. వీటిల్లో కట్ చేసుకుంటా ఇప్పుడు 66 తీసుకొచ్చి కుదిచ్చారు. మళ్ళీ 66లో కూడా మళ్ళీ దానిలో ఉన్నాయి అన్ని బయట పెడుతున్నారని చెప్పేసి మళ్ళీ అధునాతన బైబిల్ అని చెప్పేసి 42 పుస్తకాలతో మళ్ళీ కొత్తది రిలీజ్ చేశారు సార్. మళ్ళీ అది నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు దానికి ఏం బ్యారియర్స్ ఉండవు ఎవరికి. ఇప్పుడు ఇదేమి లా కాదు, ఇదేమి మన ఇది కాదు, రాజ్యాంగం కాదు. దానిలో ఏం మార్పులు వినకపోతే ఎలా సార్? ఏమండి? యెహోవా గారి మాట మనం వినకపోతే ఎలాగూ? వినరండి. ఇప్పుడు క్రైస్తవులు అందరూ పర్ఫెక్టా? క్రైస్తవులు పర్ఫెక్టా? కాదు సార్, యెహోవా గారి మాట విన్నప్పుడు ఇంకా క్రిస్టియానిటీ సార్. ఇంకా అంతే, వినరండి. వినరు. ఇప్పుడు ఎవరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు లోపాలు వాళ్ళకు ఉన్నాయి. నేను మీతో చాలా ఫేర్ గా, నేను చాలా ఆనెస్ట్ గా మాట్లాడదు, వెనకేసుకుని మాట్లాడతారు సార్. 100% నేను ఒప్పుకుంటాను. నేను అంటున్నాను కదా, క్రిస్టియానిటీలో ఉన్నన్ని విభేదాలు, విభిన్న బోధలు మళ్ళీ మీకు ఎక్కడ దొరకవు. మళ్ళీ వేరే మతం అంటే మాట్లాడొద్దు అంటారు, కానీ అక్కడ 1-2 అరాకొరా ఉంటాయి. ఇక్కడ ఉన్నంత ఇంకెక్కడ. ఎందుకంటే బైబిల్ ఈజ్ ద లార్జెస్ట్ పబ్లిష్డ్ బుక్. ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంది అది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని బోధిస్తున్నారు. దానికి పలానా ఒక లా అని కానీ చట్టం అని కానీ ఇలా చేస్తే నేను నేరం అని అడిగేవాడు లేడు. నేను ఒరిజినల్ గురించి మాట్లాడుతున్నాను సార్. నేను ఇప్పుడు ఈ సోచన చేసుకున్న దాని గురించి నేను మాట్లాడట్లేదు సార్. నేను మీ దగ్గర ఉన్న బైబిల్లోంచి, మీ దగ్గర ఉన్న అసలు ఉన్న వాటి గురించి మాట్లాడతాను సార్. నేను మీరు ఆనెస్ట్ గా ఉన్నట్టు చెప్తున్నారు. నేను ఆ విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఎవరితో మాట్లాడినా దాన్ని మాట తప్పించి వెళ్ళిపోతారు. ఇక సమాధానం లేక ఇక వేరే గ్రంథాల మీదకి వాటి మీదకి వెళ్ళిపోతారు తప్ప ఉన్న విషయం ఎవరు మాట్లాడరు. మీరు వద్దన్నారు కాబట్టి అయిపోయింది. నేను మీరు వద్దన్నారు కాబట్టి వేరే ఎక్కడికి వెళ్ళదు, ఇదే మాట్లాడదాం అన్నారు కాబట్టి నేను కూడా నేను దీనికి రిస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏదైతే మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ యాక్సెప్ట్ చేసిన బైబిల్ 66 పుస్తకాలు కలిగిన బైబిల్, మెజారిటీ 80-90% అగ్రి అయ్యారు సార్. అసలు బైబిల్ ఎన్ని ఉన్నాయి అన్నది లెక్క కదా సార్. ఏది వర్షన్స్ అంటారా? అవును సార్. ట్రాన్స్లేషన్స్. బైబిల్ ట్రాన్స్లేషన్స్ ఎక్కడ లేవు మీకు.
అయ్యో ట్రాన్స్లేషన్స్ కాదు సార్ నేను అనేది. మీకు పాత నిబంధన ఏ భాషలో సార్ చేసింది అది? హెబ్రీ. కొత్త నిబంధన సార్? గ్రీక్. వెరీ గుడ్. నేను అనేది అసలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఇప్పుడు బైబిల్ అనేది దాని అర్థం ఏంటి సార్? బైబిల్ అనే పదానికి పరిశుద్ధ గ్రంథం. ఎక్కడ ఉంది సార్ అది? బైబిల్ అనే పదానికి, బైబిల్ అనేది లాటిన్ వర్డ్ అది. అవును సార్, బిబ్లియోస్ అంటారు దాన్ని. మనం దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే వివిధ పుస్తకాల సమూహం సార్. అది అంతే, గ్రంథము. వివిధ పుస్తకాల సమూహం సార్. అంతే అండి, దాన్నే గ్రంథం అంటే పరిశుద్ధ గ్రంథం యాడ్ చేసేసారు. అదే అంటున్నాను సార్, లేని అలా యాడ్ చేయొద్దు సార్. ఉన్నది ఉన్నట్టు జెన్యూన్ గా మీరు మాట్లాడండి. ఇప్పుడు క్రైస్తవులు దాన్ని పరిశుద్ధమైన గ్రంథం అని భావిస్తున్నారు. మిగతా గ్రంథాలకి మీరు ఏదైనా అనుకోండి సార్, నేను ఉన్నది మాట్లాడమంటున్నా సార్, వాస్తవం మాట్లాడమంటున్నా. మీరు ఏదైనా అనుకోండి, తప్పులేదు. మీరు పరిశుద్ధ గ్రంథం అనుకోండి, ఇదే మన గ్రంథం అనుకోండి, ఏదైనా పెట్టుకోండి. నిజంగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి అంటున్నాను నేను అనేది. నేను అనేది అదే. ఇప్పుడు మీకు గ్రంథం అనే అనాలంటారా? ఏ సార్? గ్రంథం అనే అనాలంటారా? బైబిల్ అందాం సార్, తప్పే ఉంది. బైబిల్ ఓకే, పరిశుద్ధ గ్రంథం అయితే కాదు సార్. ఒకటి చెప్తానండి, మీరు పరిశుద్ధం అని చదివినోడు వాడు పరిశుద్ధం అనుకుంటున్నాడు, పరిశుద్ధం అని పెట్టుకుంటున్నాడు. మీరు అది బైబిలే అందాం అనుకుంటున్నారు అనుకోండి, బైబిలే అందాం, నో ఇష్యూస్. పరిశుద్ధం కాదు అని ఎందుకు అంటున్నానో కూడా చెప్తాను సార్ నేను. ఇప్పుడు మీరు పరిశుద్ధం కాదు అని మీరు ఏం చెప్తారో, మీరు ఎక్కడెక్కడ వచనాలు ఇస్తారో నాకు అన్ని తెలుసు. మీరు ఏ పాత నిబంధన, ఏ నిర్గమకాండానికి వెళ్ళిపోతారో, ఏ లేవీ కాండానికి వెళ్తారో అన్ని నాకు తెలుసు. మీరు అక్కడికి వెళ్ళే ముందు మన చర్చ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ముందు నేనేమంటున్నానంటే, ఈ 66 పుస్తకాలు అనే గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకుందాం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది క్రిస్టియన్, క్యాథలిక్స్ ని పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ది క్రిస్టియన్స్ అగ్రి అయ్యింది 66 పుస్తకాలు. క్యాథలిక్స్ ఇంకెక్కువ ఉంటాయి. మీరు అన్నట్టు 42 అని. ఎన్ని అన్నారా? ఆశ్చర్యం ఏం లేదు మాకు. రేపు పొద్దున ఇంకొకటి వచ్చి వినండి, రేపు పొద్దున ఇంకొకటి వచ్చి ఇవన్నీ కాదు, ఆ 4 సువార్తలే బైబిల్, ఇంకేది కాదు అని అన్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే క్రిస్టియానిటీలో ఒక లా అని, చట్టం అని, నువ్వు ఇది ఎందుకు బోధించావు, దీనికి నువ్వు శిక్షార్హుడివి, ఇది అని ఏం లేదు. ఏమండి, మన హేవో గారు చెప్పారు, ఒక పళ్ళు గాని అచ్చు గాని తీస్తే వాళ్ళు కంప్లీట్ గా నరకానికి పోతారని చెప్పి ఆయన చెప్పారు కదా సార్. అది వాళ్ళకి, అది దేవుడు వాళ్ళకి శిక్ష విధిస్తాడు. మానవులుగా ఎవరైతే మీరు 182 ఫాలో అవ్వకుండా ఒట్టి 66 అని చెప్పి మీ సొంతగా ఫిక్స్ అయిపోతున్నారు. ఒకవేళ మీరు అన్నట్టు ఆ 150 కరెక్ట్, నాది తప్పు అనుకోండి, దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు. బట్ మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ క్లారిటీ ఉంది. అదే చెప్పాను ఇందాక నేను మీకు. 80-90% మీరు ఎక్కడైనా ఏ చర్చ్ కన్నా వెళ్ళండి, అదే అన్నా సార్. ఇప్పుడు మీరు ఆ లెక్కన మీరు శిక్షార్హులు కదా అంటున్నా నేను. అదే అంటున్నాను, మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ అగ్రీడ్ విత్ 66 బుక్స్ అండి. క్యాథలిక్స్ వాళ్ళు వినండి, క్యాథలిక్స్ వాళ్ళు ఎక్కువ ఉంటుంది. నా పాయింట్ ఒకసారి వినండి, క్యాథలిక్స్ వాళ్ళు ఎక్కువ ఉంటుంది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ నమ్మేది యేసుక్రీస్తు ప్రభు మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన మళ్ళీ రాబోతున్నాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వారిని ఆయన తీసుకెళ్తాడు అనేదే జనరల్ ఇది. కాబట్టి ఒక పుస్తకాలు ఎక్కువ ఉన్నాయని లేదా ఒక పుస్తకం తక్కువ ఉందని, పలానా విషయంలో వీరికి విభేదాలు ఉన్నాయి కాబట్టి నువ్వు కరెక్ట్ నమ్మావు, నువ్వు పరలోకం తప్పు నమ్మావు, నరకం అని ఉండదు. నేను మనుషుల గురించి నేను మాట్లాడలేదు సార్, యెహోవా గారు చెప్పిన దాని గురించి మాట్లాడుతున్నాను. మీకు అదే చెప్తున్నాను, యెహోవా గారి కామనే కదా. అదే చెప్తున్నాను, ఇన్ జనరల్ చెప్తున్నాను. వినండి, ఇప్పుడు చెప్పండి, నా మాట వినండి. ఇప్పుడు ఇన్ జనరల్ గా చెప్తున్నాను. ఒకలేమో బాప్తిజం మొత్తం ఇలాగా వెనకాలకి ఇలా పడుకోబెట్టి బాప్తిజం ఇస్తారు, ఒకళ్ళు ఉన్న చోట ఇలా కూర్చోబెట్టి బాప్తిజం ఇస్తారు, నీటిలో ముంచి స్ట్రైట్ గా. ఒకళ్ళు చిన్న పిల్లల్ని ఇలా నీటిలో ముంచి బాప్తిజం ఇస్తారు. ఒకళ్ళు ఇలా నీళ్ళు చెప్తున్నాను వినండి, పూర్తిగా వినండి, మీకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా అర్థమవుతుంది. కొంతమంది నీళ్లు ఇలా చెయ్యి ముంచి ఇలా చిలకరించి బాప్తిజం ఇస్తారు. సో విభిన్నమైన బోధలు ఉన్నాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వేం నమ్ముతున్నావు? యేసుక్రీస్తు నామమునందే రక్షణ, పాప క్షమాపణ. యేసు ప్రభువు మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు, మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి తిరిగి రానే ఉన్నాడు, మళ్ళీ పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన కొరకు సిద్ధంగా ఉన్న వారిని అని అందరు క్రిస్టియన్స్ నమ్ముతారు. క్యాథలిక్స్ కానీ, ప్రొటెస్టెంట్స్ కానీ, ఇంకా వేరే ఏ డినామినేషన్ అయినా ఇందులో మార్పు ఉండదు. మెయిన్ పిల్లర్ లో మార్పు ఉండదు, ఫౌండేషన్ లో మార్పు ఉండదు.
అక్కడ ఇక్కడ అరాకొర మార్పులు ఉంటాయి తప్ప, ఎందుకంటే హైయెస్ట్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ క్రిస్టియన్సే. ఎక్కడ హైయెస్ట్ పాపులేషన్ ఉంటుందో అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. హైయెస్ట్ కాబట్టి పాపులేషన్ అంటే దానికి కారణాలు వేరు సార్, అది ఒప్పుకున్నాం సార్. అది ఇప్పుడు కారణాలు ఏదైనా ఒక మాటనండి, కారణాలు ఒకడు ఒప్పుకోండి సార్. ఒకడు ఎందుకు కత్తితో ఒకడు హైయెస్ట్ ఎందుకు కత్తితో ఉందో చెప్తాను పెరగొచ్చు. సార్. హైయెస్ట్ ఎందుకు ఉందో నేను చెప్తాను సార్. ఇప్పుడు బలవంతంగా మార్చినాయి సార్ అవన్నీ కూడా, బలవంతంగా మార్చినాయి తప్ప బలవంతంగా నరుక్కుంటా చంపుకుంటా వెళ్తే ఏమో సార్ 3 తరాల తర్వాత. ఇప్పుడు మీ 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 నాన్నగారి పేరు సార్? మా నాన్నగారి పేరు జార్జ్. వాళ్ళ నాన్నగారి పేరు ఏమైనా ఐడియా ఉందా మీకు? చిట్టయ్య. ఏదండి? చిట్టయ్య. అర్థం కాలేదండి. చిట్టయ్య అండి, చిట్టయ్య. అంటే చిట్టి గారు హిందూ అండి? కాదు, ఆయన క్రిస్టియన్. అప్పుడు వాళ్ళ నాన్నగారు అండి? వాళ్ళ నాన్నగారు మంజేరు. వాళ్ళ నాన్నగారు ఇంకా అంత తెలియదండి, మనకు తెలియదు. వెళ్తే ఎవరైనా హిందుత్వం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే అండి. ఎవరైనా సరే హిందుత్వం నుంచి క్రిస్టియన్ గా మారిన వాళ్ళే అండి. నేను ఒక మాట చెప్తానండి. ఒకప్పుడు చెప్పండి. మా తాత ముత్తాతలు ఈ మన భారతదేశ ఈ సమాజంలో వాళ్ళకి చదువు లేదు, చదువు వారికి అందేది కాదు. సో ఎవరైతే అగ్ర కులస్తులు ఉంటారో వాళ్ళు ఈ చెట్టు దేవుడు అంటే చెట్టుకు మొక్కేవారు, రాయి దేవుడు అంటే రాయికి మొక్కేవారు, ఆ జంతువు దేవుడు అంటే జంతువు, ఈ రప్ప అది ఇది పాము ఏది దేవుడు అంటే దానికి మొక్కేవారు. ఎందుకంటే వాళ్ళ బాధలను బట్టి, వాళ్ళ చదువు లేనితనాన్ని బట్టి, అజ్ఞానాన్ని బట్టి వాళ్ళు అలా వినండి పూర్తి చేయండి. చెప్తానండి 100% అజ్ఞానం. ఎందుకో చెప్తాను. అజ్ఞానం కాదండి, ఎందుకు చెప్తాను నేను చెప్తాను. అమాయకత్వం అనుకోండి పోనీ. ఎందుకు అమాయకత్వం అవుద్దండి? అంతే మరి. ఇప్పుడు ఒక హిందూ అన్నవాడు మంచి చేసేదాన్ని దేన్ని కూడా దాన్ని ఒక దైవంలా భావిస్తాడండి. దైవం లాగా భావిస్తే ఏమవుద్దండి? అది పెరుగుద్దండి, వృద్ధి చెందుద్ది. అది ఆ వృద్ధి చెందినప్పుడు అది ఆ మంచి ఇంకా మంచి జరుగుద్దండి. ఇప్పుడు ఒక చెట్టుని పూజిస్తున్నాడు, దండం పెడతాడంటే ఏంటి? ఆ చెట్టుని గమ్ముకుని నరకడం. ఎందుకని? దండం పెడతాడు, దాన్ని చెట్టులా పూజిస్తున్నాడు కాబట్టి. చెట్టు పెరిగితే ఏమవుద్దండి? నలుగురు నీడేస్తుందండి. చెట్టు పెరిగితే ఏమన్నా నష్టం ఏమైనా ఉందండి? చెట్టు అని ఒకటే కాదండి, రాయి రప్ప పుట్ట అన్ని మొత్తం అన్ని పూజిస్తున్నారు కదండి. ఉపయోగపడే దానికి మాత్రమేనండి. దానిలో మూఢనమ్మకాలు కొన్ని ఉండొచ్చండి, కానీ మనకు మంచి జరిగేదే ఎక్కువ ఉందండి. కొన్నేంటి చాలా ఉన్నాయి మూఢనమ్మకాలు. ఏమున్నాయి సార్? హిందూయిజం లో ఉన్నంత మూఢనమ్మకాలు, మూఢభక్తి ఇంకా మళ్ళీ ఎందులోనూ లేదు. ఇది మాత్రం వాస్తవం, ఒప్పుకోవాలి మీరు. నేను ఒప్పుకోను సార్, ఎందుకంటే నేను ఉన్నది మాట్లాడతాను సార్. నేను మూఢనమ్మకాలు ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్తున్నా. నేను మూఢనమ్మకాలు 100% ఉన్నాయి. అవును, కానీ నమ్మేది 1000% ఉన్నాయి సార్ మీరు అన్నట్టే. కానీ నమ్మేవి ఏవైనా సరే మనకి మంచి చేసేదాన్ని నమ్ముతున్నారు తప్ప చెడు చేసేదాన్ని నమ్మట్లేదండి. మంచి చేసేదాన్ని పెంచుకుంటే తప్పేంటి అంటున్నానండి నేను అనేది. ఒక చెట్టే ఉదాహరణ కూడా చెప్పానండి. ఒక చెట్టే మంచి చెప్పారు. నేను చెట్టు ఒకటే, మీరు చెట్టు ఒకటే కాదు ఇంకా ఎన్నో మరెన్నో, ఒక రాయి గాని, కొండ గాని, రప్ప గాని. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మీకు తెలిసి మీరు చదువుకున్న వారే. చెప్పండి సార్. సృష్టికర్తను విడిచి సృష్టిని పూజించడం తప్పు. సృష్టి ఎన్నటికీ ఇప్పటికీ సృష్టికర్త ఉన్నాడు. అప్పట్లో మా పితరులను ఏం చేసేవారంటే ఈ కళ్ళ ముందు కనిపించేవన్నీ చూపించి ఏ దేవుళ్ళు, ఈ రాయి దేవుడు, రప్ప దేవుడు, కొండ దేవుడు, ఈ గుట్ట దేవుడు అంటే అన్ని నమ్మేవారు. సో వాటిని విగ్రహాల కింద చేసుకొని వాటిని పూజించేవారు. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడు జనాలు చదువుకున్నారు, గ్రంథాలు ఉన్నాయి. ప్రతి మతానికి గ్రంథాలు మనకి చేతులుగా రెడీగా ఉన్న. అప్పట్లో లేవు అలాగా. సో గ్రంథాలు అవైలబుల్ ఉన్నాయి, ఆన్లైన్ లో ఉన్నాయి, లైబ్రరీలో ఉన్నాయి. వెళ్ళి కొనుక్కోవచ్చు, బుక్ స్టాల్ లో కొనుక్కొని తెచ్చుకొని చదువుకుంటున్నారు. చదువుకొని నిజ దేవుడి యొక్క క్వాలిటీస్ ఏంటి, ఆయన ఎంత పరిశుద్ధంగా ఉండాలా, పవిత్రంగా ఉండాలా, కామానికి, క్రోధానికి, మదానికి, మత్సరానికి ఎవడైతే జయించి ఉంటాడో ఆయనే నిత్యమైన దేవుడు, నిజమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు అని గ్రహించారు ప్రజలు. సో అది నచ్చినోడు. పరిశుద్ధం అంటే ఏంటి? పరిశుద్ధం అంటే ఏంటంటే ఇతర స్త్రీలతో లైంగికంగా ఈ సంపర్కం పెట్టుకోకుండా పవిత్రంగా ఉండేవాడు. నేను మీకు నేను చాట్స్ లో కూడా చెప్పాను బ్రహ్మదేవుడి గురించి. చెప్పండి సార్. స్త్రీ వ్యామోహంలో పడి వావి వరసలు మర్చిపోయి తను మనకి ఏ వరస అవుతుందో ఎవరో ఏంటో చూసుకోకుండా అడ్డగోలుగా వెళ్ళిపోయి ఎదుటోడి భార్యల్ని, కూతురు వరుస అయిన వాళ్ళని, మనవరాలు వరుస అయిన వాళ్ళని చూసి మోహించి కామించి వారితో పాపాలు చేసి ఇతర దేవుళ్లతో, వాయుదేవుడితో, అగ్నిదేవుడితో, వీళ్లతో తిట్లు తిని శాపాలు పొంది రకరకాలుగా
అసహ్యకరమైన జుబుక్సాకరంగా ఉండేవాళ్ళు దేవుళ్ళు అవరు. సరే నేను ఇప్పుడు ఒప్పుకుంటాను. ఇప్పుడు మీరు దాని నుంచి దీనికి వచ్చేసారు. ఓకే, మీరు దీని గురించి అడిగారు కాబట్టి మాట్లాడదాం. చెప్పాను నేను. నేను సరే వెళ్ళాలని సరే అండి. వెళ్ళలేదు. మీరు నేను ఎంతసేపు బైబిల్ గురించి మాట్లాడినా మీరు దాని గురించి చెప్పలేక దీనికి వచ్చేస్తున్నారు. ఓకే, తప్పు, అది ఇదే రాంగ్. మాట్లాడదాం. మీరు బైబిల్ పరిశుద్ధమైన టచ్ దేవుడు చేయకుండా అని అన్నప్పుడు మాట్లాడదాం. నేను చెప్పాను. అది అందుకని చెప్తానండి. నేను పరిశుద్ధ గ్రంథం అన్నప్పుడు ఇప్పుడు మీ అమ్మగారి గొప్పతనం మీరు చెప్పాలి. అంతే తప్ప వేరే వాళ్ళ చెడు గురించి ఇంకోటి గురించి మనం వేరే వాళ్ళ గురించి చెడుగా చెప్తున్నాం అనుకోండి, మన దానిలో విషయం లేనప్పుడే అవతల దానిలో గురించి చెడుగా చెప్పాలనుకుంటాం. ఓకే, మీరు అలా చెప్పినా ప్రాబ్లం లేదు. నేను బైబిల్ గురించి ఇప్పుడు మీరు చెప్పినట్లు నేను మాట్లాడతాను, అది పక్కన పెడదాం. ఇప్పుడు దీని వైపు వచ్చారు కాబట్టి చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఫస్టే చెప్పా, నేను ఏంటండి నేను ఏం ఫాలో అవుతున్నా అని చెప్పి సనాతన ధర్మం అంటే ఏంటో మీకు స్టార్టింగే చెప్పేశా. మీకు ఒకటండి, ఇప్పుడు బ్రహ్మదేవుడు దేవుడు కాదండి. అది మీరంటే సరిపోద్దా అండి? ఎక్కడుందండి? ఎవరు మరి దాన్ని ఎవరు డిక్లేర్ చెప్పాలండి? చేయడానికి? బ్రహ్మదేవుడు ఎవరు డిక్లేర్ సృష్టికర్త అని చేస్తారండి? ప్రతి హిందూకి తెలుసు. మీరు డిక్లేర్ చేయలేరు కదండి. మీరు డిక్లేర్ చేయాలి, ఒక హిందువే డిక్లేర్ చేయాలి కదా. అంతే, ప్రతి ఒక హిందూ కాదు. ఇప్పుడు ఆ మీ సమాజంలో ఎవరైతే ఉన్నారో అదేండి, మీకు కాదండి, మీరు నమ్మిన వాళ్ళు చేయాలా? సిద్ధాంతాన్ని మీరు నేను చేస్తే చెప్తానండి. అయిపోతా? మీరు 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 నమ్మిన సిద్ధాంతాన్ని బ్రహ్మదేవుడు మీకు సృష్టి, ఇప్పుడు చెప్తున్నాను. గ్రంథాల్లో అంత క్లియర్ గా చెప్పండి. బ్రహ్మదేవుడే సృష్టికర్త అని ఉంటే, బ్రహ్మదేవుడు ఎక్కడైనా గుడి కట్టిందనండి? గుడి కట్టకపోవచ్చు. ఎందుకంటే ఆయన గురించి దేవుడు అంటే ఇలాంటి విషయాలు ఉన్నాయి దేవుడు అని ఎలా కాబట్టి గుడి చెప్తారండి? కట్టకపోవచ్చు. దేవుడు అని ఎలా చెప్తారండి? ఇప్పుడు మీరు బ్రహ్మదేవుడు సృష్టికర్త కాదు అంటారా? కాదండి. అనడానికి ఇది మీ ప్రామాణికం ఏంటి? ఏం ప్రామాణికం కావాలండి? ప్రామాణికం ఏంటి? ఏ గ్రంథాన్ని ఆధారం చేసుకొని, ఏ వచనం ద్వారా? మీరు ఏ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మదేవుడు సృష్టికర్త అంటున్నారు మీరు? ఒక్క నిమిషం, మీకు ఏమైనా వచనం చూపించమంటారా? దేనిలో చూపిస్తున్నారో చెప్పండి నాకు. చెప్తాను. నేను తీయాలా అది? తప్పలేదండి. మీ ఏ గ్రంథం నుంచి తీస్తున్నారో నాకు చెప్పండి. ఓకే. రెండోది, హిందువుల గ్రంథాలన్నీ కూడా గీత ప్లస్ గోరఖ్పూర్ వాళ్ళు రాసినవి మాత్రమే, వాళ్ళు అనువాదించినవి మాత్రమే రియల్ అండి. అది తెలుసులేండి మాకు. అది గోరఖ్పూర్ వాళ్ళు ఎలా ఉంటుందో ఎంత మాకు తెలిసిన విషయాలే. ఇప్పుడు మీ దగ్గర దాన్ని అంతా ఫిల్టర్ చేసేసి మొత్తం అంతా ఫిల్టర్ అయిన తర్వాత అది బాగానే ఉంటది కానీ. బానే ఉంటదా? అంటే మీరు ఎప్పుడు గోరఖ్పూర్ వాళ్ళు ఎప్పుడు చేశారండి? కాదండి, గోరఖ్పూర్ వాళ్ళు ఎప్పుడు చేశారు చెప్పండి? వాళ్ళు ఒరిజినల్లీ చేశారండి. ఎప్పుడు? మధ్యలో బ్రిటిష్ వాళ్ళు సంవత్సరంలో చేశారు? మధ్యలో బ్రిటిష్ వాళ్ళు వచ్చి నాశనం చేసి, బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇంగ్లీష్ లో అనువాదించి, మళ్ళీ ఇంగ్లీష్ లో నుంచి తెలుగులోకి అనువాదించి మొత్తం నాశనం చేసేసారండి. ఉన్న గ్రంథాలను ఉన్నవ్వకుండా. నలంద విశ్వవిద్యాలయం తగలబడిపోయింది ఎప్పుడండి? కాదండి, నలంద విశ్వవిద్యాలయం తగలబడిపోయింది ఎప్పుడండి? దానిలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? మానవాళికి ఉపయోగపడేవి ఎన్ని ఉన్నాయండి? వైద్యం గురించి ఉంది, మనిషి ఎలా బతకాలో ఉంది, జీవన విధానం ఉంది, దానిలో బోల్డన్ని ఉన్నాయి సార్. ఒకటి కాదు, రెండు కాదు. మీరు ఇక్కడ బ్రహ్మదేవుని గారిని పట్టుకుని కూర్చున్నారు. ఓకే, ఒప్పుకున్నా, సరే ఒప్పుకుందాం. ఇప్పుడు బ్రహ్మదేవ్ గారు ఏమంటారు? ఇప్పుడు ఆయన కూతుర్ని పెళ్లి చేస్తున్నారంటారా? ఏమంటారు? నాకు అర్థం కావట్లేదు. సర్లేండి, ఇప్పుడు అవన్నీ చెప్తానండి, సమాధానం చెప్తానండి. ఏమండి చూసారా, నేను బైబిల్ గురించి వెళ్ళట్లేదండి. పర్లేదండి, తప్పేమి లేదండి. మళ్ళీ మీరు అవన్నీ ఇప్పుడు చాట్లో అంటే ఏదో మాట్లాడేస్తాం, డైరెక్ట్ గా చెప్తే మీరు ఫీల్ అవుతారు. నేను అవను భలేవాళ్ళండి, నేను అవను. చెప్పండి, పర్లేదు చెప్పండి. నేను అలాగే అడుగుతానండి. నేను ఇప్పుడు బైబిల్ గురించి ఎత్తట్లా, దీని గురించే చెప్తాను. చెప్పండి, బ్రహ్మదేవుల్లో ఉన్న ఇప్పుడు బ్యాడ్ ఏంటో చెప్పండి నాకు. ఇంకేమో చెప్పేదే ఉంది, మీకు చెప్పాను కదా ఆల్రెడీ. ఏం చెప్పారు సార్? చెప్పండి, పర్లేదు చెప్పండి. చెప్పండి అండి, పర్లేదు చెప్పండి. అదే మన మరి ఇప్పుడు సరస్వతిని ఆయన ఎలా అయితే రేప్ చేశారో, తర్వాత వాళ్ళ మనవరాలు ఎవరైతే సతీదేవి ఉందో ఆవిడని చూసి మోహించి మరి ఆయన మాస్టర్బేట్ చేసుకున్నారో. ఇప్పుడు సరస్వతీదేవి ఇప్పుడు ఆయన కూతురు అంటారా? నేను అనడం కాదండి, మీకు అదే చెప్తున్నాను. నేనెవరిని అనడానికి? నేనేమన్నా హిందూ ధర్మానికి నేను ప్రతినిధినా? మీ గ్రంథాల్లోనే వినండి, పూర్తిగా వినండి. మీరు నమ్మింది చెప్పండి. నేను బైబిల్ చెప్తాను. నేను బైబిల్లో నేను నమ్మింది నేను చెప్తానండి. బైబిల్లో ఇప్పుడు వెళ్ళమంటారా నన్ను? ఇది అయిపోనివ్వండి, మీరు అడిగారు కాబట్టి. సరస్వతి, ఇప్పుడు నా మాట వినండి. మీకు ఏదైతే నేను వచనాలన్నీ నేను పంపిస్తాను. కాదండి, మీరు పంపించవసరం లేదండి. మీరు డైరెక్ట్ గా ఉన్నది మీరు ఓపెన్ గా మాట్లాడు. మీరు నమ్మిన సిద్ధాంతాన్ని మీరు మాట్లాడండి చాలు. నేను నమ్మింది నేను మాట్లాడతా. కూతురు అని నేను అనడం కాదు, మీరు వింటే అర్థమవుతుంది. సరస్వతియే స్వయంగా తన నోటితో ఏంటి నా తండ్రికి కుమార్తెనైన నా మీద ఇట్టి దురాలోచన, ఇట్టి కామవాంఛ కలిగింది అని సరస్వతి ఏడుస్తూ ఉంటది. ఎలా అయింది అంటున్నాను. నేను చెప్తాను, అది కూడా చెప్తాను వినండి. అమ్మగారి పేరు కాదండి అది. అసలు మీకు దీని గురించి ఏం మీకు తెలియట్లేదని మీకు తెలియదని నాకు అర్థమైపోతుంది. మీరు అమ్మగారి పేరు అడుగుతున్నారంటే చెప్పండి.
చెప్తాను మీకు వచనాలు కూడా నేను తల్లి వాట్సాప్ లేకుండా చేస్తాను. కూతురు రాదు కదండి. తల్లి వాట్సాప్ వద్దండి. తల్లి వస్తది లేకుండా కూతురు రాదు కదా. వస్తది అన్ని వస్తాయి, హిందూయిజంలో అన్ని సరే వస్తాయి. తల్లి పేరు వినండి చెప్పండి. చెప్తాను, తల్లి పేరు చెప్పండి. మీరు చెప్తాను. గీత తల్లి మీరు గీత లేకుండానే ప్లస్ వస్తుందని చెప్తా. మీరు గీత ప్లస్ గోరఖపూర్ వాళ్ళవి మాత్రమే నేను తీసుకుంటా నేను అండి. నేను చెప్తా, అదే నేను చెప్తున్నా. మీకు అన్ని చెప్పండి. మీకు ఉపనిషత్తుల్లో నుంచి పంపిస్తాను. తల్లి చెప్పండి. లేకుండానే వచ్చిందని కూడా నేను చెప్తాను. ఎలా వచ్చింది అన్నానండి. ఎలా తల్లి వచ్చింది లేకుండా ఎలా కూతురు ఎలా వచ్చిందనే అవుతుంది? చెప్పడానికే చెప్తున్నాను. ఆ పదజాలాన్ని కాదండి, వినండి. ఒక్క ఆ మాట నేను నన్ను చెప్పాను. మాట్లాడిస్తే కాదు మీకు కాదండి. క్లారిటీ వస్తుంది. మీరు కరెక్ట్ మాట్లాడితే నేను మాట్లాడిస్తానండి. ఇందా నుంచి మీతో నేను చాలా మాట్లాడిచ్చాను. ఎందుకంటే మీరు మాట్లాడింది కరెక్ట్ గా మాట్లాడినంత కాలం సేపు నేను మాట్లాడిస్తా మీరు ఉన్నాను. తల్లి నా ఎవరని అడిగే అడిగారు కదా, చెప్తున్నాను అదే. అదేనండి. దానికి స్ట్రైట్ నాకు ఆన్సర్ ఇస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్ ఆన్సర్ ఎలా ఇవ్వాలండి? మా నాన్నగారి పేరు నేను చెప్పానండి. మీ నాన్నగారి పేరు మీకు అనగానే ఈ చిట్టి అని విషయం మీరు చెప్పారండి. మీరు ఎప్పుడైతే తల్లి పేరు అడుగుతున్నారో మీకు అసలు ఉమ్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయమే మీకు తెలియదని నాకు అసలు అర్థమవుతుంది. అసలు ఎలా కూతురో చెప్తున్నాను వినండి. నేను అదేనండి. నేను అనేది కూడా స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి అండి. అదే ఇదంతా చెప్తున్నాను, మనం డొంక తిరుగుడు వద్దంటున్నానండి. అదే మీ చెప్తున్నాను నాన్నగారి వినండి. పేరంటే చిట్టి అని చెప్పారా? నా పేరంటే నేను చెప్పానా? అలాగే యేసు గారి నాన్న పేరంటే సరే మీరు ఎలా ఎలా కూతురో చెప్పలేరులేండి. కూడా చెప్తున్నాను. అలాగే ఎలా కూతురు అవసరం లేదండి. తల్లి పేరు చెప్పండి నాకు చాలు. తల్లి లేదండి ఇక్కడ. మరి తల్లి లేకుండా కూతురు ఎలా అయిందండి? చెప్తాను, అదే వినండి. అదే చెప్తాను అసలు వినండి. తల్లి లేనిదే పిల్ల ఎలా పుట్టింది? అదే చెప్తాను వినండి. చెప్పండి. మీరు ఓపుకుండాలా వినండి చెప్తాను. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. బ్రహ్మదేవుడు ఉమ్, ఆ ఉమ్, కామాతురుడై ఉమ్, తన ఉమ్, ఏదైతే వీర్యం ఉంటుందో స్పర్మ్, ఉమ్, దాన్నంతా ఒక కుండలో పట్టి పెడతాడు. ఉమ్, దానిలో నుంచి సరస్వతిని ఉమ్, తయారు చేస్తాడు. ఉమ్, తన వీర్యంలో నుంచి ఉమ్, సరస్వతిని తయారు చేస్తాడు. బహు అందంగా ఉంటుంది ఆవిడ. ఉమ్, తర్వాత ఆమెను చూసి ఈయన ఉమ్. మోహించి ఆమెని దేనికోసం తయారు చేశాడండి అవన్నీ? వినండి, పూర్తిగా వినండి. నన్ను కట్ చేయకుండా వింటే మీకు క్లారిటీ వస్తుంది. మీ కట్ క్వశ్చనే చేయడం రాదు. కాదండి. దేనికోసం అసలు తయారు మీకు చేశాడు అంటున్నా. క్వశ్చనే రాదు మీరు వింటే. ఈ క్వశ్చనే ఎందుకు రాదు. రాదండి? వచ్చింది కదండి. దేనికి తయారు చేశాడు అంటున్నా. చెప్తున్నాను వినండి. మరి మీరు నన్ను కట్ చేయకుండా ఒక నిమిషం వదిలేయండి. మీకు చెప్పండి. అన్ని ఆ క్వశ్చన్లకు ఆన్సర్ వస్తాయి. సార్ మీ మైండ్ లో చాలా క్వశ్చన్లు ఉంది, నాకు అర్థమైంది. సార్ అయితే చెప్పండి. చెప్పండి. ఆమెని తన యొక్క వీర్యంలో నుంచి, ఏదో మట్టితో తీసో ఇంకోటో కాదు, తనలో నుంచి వచ్చిన వీర్యంలో నుంచి ఆమెని తయారు చేశారు. తయారు చేసింది ఆమె చూడటానికి బహు అందంగా ఉంది. సో ఆమెని మోహించి ఆమెను పొందుకుందాం అనుకున్నాడు. అయితే ఆమె ఆయన నుంచి దూరంగా పారిపోయింది. ఎందుకంటే నా తండ్రికి ఇదంతా క్లియర్ గా ఉంది. నేను లేనిదేం చెప్పట్లేదు, మీకు రిఫరెన్స్ తో సహా చెప్తాను. నా తండ్రికి నా మీద మీ ఇట్టి సంస్కృతం వచ్చండి మీకు? అన్ని వచ్చండి, మీరు వినండి. చెప్పండి. నా తండ్రికి నా మీద ఎందుకు ఇలాంటి వాంఛ, ఇలాంటి కామ వాంఛ కలిగింది అని తను బ్రహ్మదేవుడి నుంచి పారిపోతుంటుంది. అయినా కూడా దేవుడి నుంచి తను పారిపోలేక ఆమెను బలవంతంగా రేప్ చేసి పొందుకుంటాడు, అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత మిగతా దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, వాయుదేవుడు, అగ్నిదేవుడు, వీళ్ళందరూ కలిసి బ్రహ్మదేవా నువ్వు ఇట్లా ఎట్టి దుష్కార్యము చేసితివి, నీ కుమార్తె మీద నువ్వు ఇలా చేయడం తప్పు, వావి వరసలు లేకుండా ఆమెని నువ్వు బలవంతంగా అనుభవించడం తప్పని వీళ్ళందరూ కలిసి ఆయనకి శాపం పెడతారు బ్రహ్మదేవుడికి. అసలు కుమార్తె ఎలా అయ్యిందండి అంటే తల్లి లేకుండా కుమార్తె ఎలా కుమార్తె అన్న పదాన్ని వినండి. ఎందుకు తయారు చేశాడండి? ఎందుకు తయారు చేశాడు? నేను చెప్తున్నాను వినండి. కుమార్తె అన్న పదాన్ని అదంతా వద్దు. ఎందుకు తయారు చేశాడని అడుగుతున్నా నేను. వినండి. కుమార్తె అన్న పదాన్ని నేను మీ అగ్నిదేవుడు, వాయుదేవుడు వాళ్ళే వాడారు. సరస్వతి దేవుడే నా తండ్రి అని అంటుంది. ఇంకా మళ్ళీ మీరు కుమార్తె నేను అనడం ఏంటి, మీరు అనడం ఏంటి? క్లియర్ గా అక్కడ రాసున్న తర్వాత వాళ్ళు ఎందుకు శాపం పెట్టారు? నువ్వు ఇలాగెట్టి దుష్కార్యము చేసితివి, నీ కుమార్తె అయిన సరస్వతితో నువ్వు ఇలాగ చేయుట ధర్మమా అని వీళ్ళందరూ కలిసి ఆయనకు శాపం పెడతారు. శాపం సేమ్ థింగ్ సరస్వతితో కూడా అదే జరుగుతుంది. సరస్వతితో కూడా సతీదేవి విషయంలో కూడా ఆయన మనవరాలతో ఇదంతా ఎవరు వక్రీకరించి రాశారో మీరు గీత ప్లస్ గోరఖ్పూర్ పేరు చెప్పంగానే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయం చెప్తారండి. మరి ఏమండి, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం నాశనం చేసేసిన తర్వాత కదండి అన్ని ఒరిజినల్ ఏమున్నాయో బయటికి తీసుకొచ్చి ఇదవుతుంటే కదా. అంటే మనం బ్రిటిష్ భారతదేశంలో చాలా కాలం అయిందండి. ఆ విత్తనాలే కదండి. గోరఖ్పూర్ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మరి? అన్ని తగలడిపోతే కాదండి, ఈ విత్తనాలన్నీ అయ్యే కదండి. విత్తనాలన్నీ అయ్యే కదా. ఎవడు విత్తనాలు? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న క్రిస్టియానిటీ విత్తనాలన్నీ అవే కదా. బ్రిటిషా?
మరి అంతే కదండి. ఎవరు మరి చెప్పారు? బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు బ్రిటిష్ ఇండియాకి? వాళ్ళు రాకముందు క్రిస్టియానిటీ ఉందా అండి? బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు అసలు? మీకు హిస్టరీ గురించి చెప్పండి బేసిక్ చెప్పండి నాలెడ్జ్ లేదని నాకు అర్థమైపోయింది. సరే లేదండి. ఎప్పుడు వచ్చారు చెప్పండి అండి. ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు ఎప్పుడు బ్రిటిష్ వచ్చారు? వాళ్ళు? ఎప్పుడు మన స్వతంత్ర యుద్ధం జరిగింది? బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యారు అదే నేను ఇండియాలోకి? అదే అడుగుతున్నానండి. ఎప్పుడు వచ్చిందండి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చారండి? 1700 శతాబ్దంలో వచ్చారు. 1600 సంవత్సరంలో వచ్చారండి. 16, 1600 17, సంవత్సరంలో 18 వచ్చారండి. అనుకోండి పోనీ. క్రిస్టియానిటీ ఎప్పుడు 1600 వచ్చింది? సంవత్సరంలో వచ్చారండి. క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది ఇండియాకి? అప్పుడే వచ్చిందండి. వాళ్ళు వచ్చిన తర్వాతే ఎవరండి మీకు వచ్చిందండి. చెప్పింది? ఎవరు మరి మీకు ఎప్పుడు చెప్పింది? ఉందండి? మరి ఎప్పుడు ఉందండి? ఎప్పుడుంది క్రిస్టియానిటీ? ఎప్పుడుందండి భారతదేశంలో? చెప్పండి నాకు. క్రిస్టియానిటీ ఎవరు రెండు తీసుకొచ్చారండి? వినండి చెప్తాను, అది కూడా చెప్తాను వినండి. చెప్పండి అది కూడా చెప్పండి చెప్తాను. చెప్పండి చెప్పండి. సెయింట్ థామస్, యేసుక్రీస్తు ఉమ్, ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక ఉమ్, శిష్యుడైన తోమా ఉమ్, ఉమ్, మన ఇండియా ఉమ్, 52 AD ఉమ్, మొదటి శతాబ్దంలోనే వచ్చాడు. ఉమ్, వచ్చి మన మన కేరళ ఉమ్, కోస్టల్ సీ ప్రాంతానికి వచ్చి అక్కడ ఆయన పరిచర్య మొదలు పెట్టాడు. ఉమ్, అక్కడి నుంచి 52 AD నుంచి క్రిస్టియానిటీ అనేది భారతదేశంలో మొదలైంది. ఆ. బ్రిటిషర్స్ ఎవరండి? మొన్న వచ్చిన వాళ్ళు. క్రిస్టియానిటీ ఎప్పటి నుంచి మొన్న ఉంది మొన్న భారతదేశంలో? అసలు అప్పుడు ఎక్కడుంది సార్ క్రిస్టియానిటీ? అసలు మీరు చెప్తానికి తోమా వచ్చాడని. తోమా ఎలా వచ్చాడండి? ఏంటండి ఎలా పడవ ప్రాంతంలో వచ్చాడు, ఓడ ప్రాంతంలో. మన కేరళ మనకు ఎన్ని సీ కోస్ట్ ద్వారా వచ్చాడు. కాదండి. ఎక్కడి నుంచి వచ్చాడండి? ఏ దేశం నుంచి వచ్చాడండి తోమా గారు? ఇంకెక్కడి నుంచి వస్తాడండి? మీకు తెలియదా తోమా వాళ్ళందరూ ఎక్కడ ఉండేవారు? అదేనండి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇజ్రాయెల్ నుంచి. దేని గురించి వచ్చాడండి ఆయన? ఏంటండి దేని గురించి? ఏం యేసు ప్రభు చేద్దామని సువార్త వచ్చాడండి? చెప్పడానికి వచ్చాడు. ఏంటండి ఆ సువార్త ఏంటండి? యేసు ప్రభు మన కొరకు మరణించి కాదండి. తిరిగి చెప్పండి చెప్పండి తప్పలేదు. చెప్పండి యేసు చెప్పండి. ప్రభు మన కొరకు, మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు. ఆయన నమ్ముకున్న వారే రక్షింపబడతారు, పరలోకం ఎవరు వెళ్తారు. చేసిన పాపాలండి? ఎవరు ఆయన చేసిన పాపాలండి? మనందరం అండి. ఎలా నేను ఎలా పాపాత్మనండి చెప్పండి. మరి మీరు ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? నేను ఆడలేదండి. మోహపు చూపు చూడలేదా ఎవరిని? చిన్నప్పుడు మీరు చూడలేదు. యవనస్తులు, ఇప్పుడు మీ యవనస్తులుగా ఉన్నప్పుడు స్త్రీలను మోహపు చూపు చూడలేదా? చూడలేదండి. మోహపు చూపు అసలు ఒక్క స్త్రీని కూడా మీరు మోహపు చూపు చూడలేదు, అబద్ధం ఆడలేదు, మీరు ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద ఇది చేయలేదు. చేయలేదండి. అయ్యో, మీరు చాలా పవిత్రులు అయితే. అవునండి, అదే అంటున్నాను నేను కూడా. నేను చాలా పవిత్రుని. అయ్యో, మరి మీ అంత పవిత్రులతో ఇవి చేస్తే మరి ఇప్పుడు ఇవి చేస్తే పాపాత్మలండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. అయిపోయింది చెప్తా. ఇది చేస్తే పాపాత్మలండి కాదా? ఎదుటివాడి భార్యను మోహించడం, పరస్త్రీ వ్యామోహం కలిగి ఉండడం, అబద్ధాలు ఆడటం, మోసాలు చేయడం, ఇవన్నీ ఎదుటివాడి నాశనాన్ని కోరుకోవడం, దురాలోచనలకు, హృదయంలో దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, కామవాంఛలు కలిగి ఉండడం పాపం కాదా? మరి ఈయన దావీదు గారి కొడుకుని మరి ఎందుకు చేయించారండి యెహోవా గారు? ఏ దావీదు గారి కొడుకుని? దావీదు గారి కొడుకుని వాళ్ళ సొంత పినతలతో చేపించారు కదా, మరి ఎందుకు చేపించారంటున్నా? ఆయన చేపించడం ఏంటండి? మనుషులు వారి బలహీనతలను బట్టి పాపాలు చేస్తారు. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు నీకు కుమారుణ్ణి ఇస్తా అన్నాడు. వినండి మాట, మీకు అర్థం, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అబ్రహాముకి ఏదైనా అవనమండి, అలా చేయించడం కరెక్టా అంటున్నా. నా మాట వినండి, చేయించడం కాదు ఇక్కడ. అబ్రహాముకి తన 75వ సంవత్సరంలో దేవుడు కనపడి నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను అన్నాడు. కానీ దేవుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసిన కారణాన అతను ఏం చేశాడు? వినండి పూర్తిగా. ఆలస్యం చేసిన కారణాన అతను ఏం చేశాడు? అలా భార్య మాట విని పనామని పెళ్లి చేసుకున్నాడు. పనామతో ఒక పిల్లాడిని కన్నాడు, ఇష్మాయేల్ అని. కానీ దేవుడు మళ్ళీ అతనికి 100 సంవత్సరాల ఏజ్ లో ఉన్నప్పుడు మళ్ళీ కనపడి నేను నీకు కుమారుడిని ఇవ్వబోతున్నాను, ఇష్మాయేలు నీ కుమారుడు వాగ్దాన పుత్రుడు కాదు, నీకు ఇస్సాకుని ఇస్తాను అని దేవుడు తన సొంత భార్య నుంచే ఆయన కుమారుడిని ఇచ్చాడు. అంటే ఎవరు భార్యించండి? సారా, అబ్రహాము వైఫ్ అయిన సారా నుంచే వచ్చిన వాడే వాగ్దాన పుత్రుడు. నువ్వు తొందరపడి నీ భార్య మాట విని మీ పని మనిషిని పెళ్లి చేసుకుని పిల్లలు కన్నావు, అది వాగ్దాన పుత్రుడు కాదని. దాని అర్థం ఏంటంటే మనుషులు వారి బలహీనతలను బట్టి పాపాలు చేస్తారు. దేవుడు ఉన్నట్టు రాయించాడు అంటే దాని అర్థం ఆయన చేయించాడు అని కాదు. క్రైస్తవులు దాచుకోవాలనుకుంటే ఇవన్నీ ఎవరు రాయించుకోరండి. అక్కడ దావీదు కుమారుడు తను పాపం చేశాడు. ఎందుకు రాబిచ్చారంటే వాడు అలా పాపం చేయడం వల్ల, వినండి దానికి రీజన్ చెప్తాను, అలా పాపం చేయడం వల్ల అతను శాపగ్రస్తుడు అయ్యాడు. విషయం తెలుసా మీకు? మీరు అతని వంశమే కాబట్టి సరే అండి. శాపగ్రస్తుడు, వాళ్ళ కొడుకు ఆయన శాపగ్రస్తుడు అయిపోయి ఆయన వంశమే కొట్టుకుపోయింది, చరిత్రలో నిలవదా?
ఎవరు వంశం అండి? ఎవరైతే దావీదు కుమారుడు పాపం అసలు చేశాడో, చేపించుకుంటావు, అసలు చేపిస్తాం ఎందుకండి అంటున్నానండి. అలా చేయించడం ఏంటండి దానికి ఇప్పుడు? సరే అలా అనుకుంటే మరి అలా వినండి, ఒక మాట వినండి. ఇప్పుడు అలా అనుకుంటే టెర్రరిస్టులు మరి వచ్చి లోతు వినండి వినండి, సరే అండి. అలా టెర్రరిస్టులు వచ్చి అనుకుంటే బాంబులు పెడుతున్నారు, దేవుడు చేయిస్తున్నాడా? ఏమండి? ఎవరో అమ్మాయిల్ని రేపులు చేసి, చిన్నపిల్లల్ని రేపులు చేసి చంపేస్తున్నాడు, దేవుడు చేయించాడా? అదే అండి. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడు దేవుడు చేయించేది ఏమి ఉండదండి. అది మరి నేను చెప్పేది. మీరు దాన్ని కలిపి అక్కడ చేపించినట్టు రాశారండి, దేవుడు దగ్గరే ఉండి చేపించినట్టు రాశారండి. రాంగ్ అండి, అలా ఏమి లేదండి. మీరు ఒక పతివ్రత పేరేమని చెప్పగలరండి బైబిల్లో? మీరు అదే మొన్న అడిగారు ఇదే క్వశ్చన్. ఎందుకు లేరు, ఎందుకు పతివ్రతలు లేరు ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే బైబిల్లో ఉన్న వాళ్ళందరూ పతివ్రతలు కాదా? ఒకళ్ళ పేరు చెప్పమంటున్నానండి. మీరు మెయిన్ గా అబ్రహాం భార్య సారా పతివ్రత, ఇస్సాకు భార్య రెబెకా పతివ్రత. ఎంతమంది పతివ్రతలే చెప్పుకుంటా పోతే. ఇప్పుడు అని మేరీ గారు కాదా? మేరీ గారు కూడా పతివ్రతే. ఎట్లా అవుతారండి? మీకు మేరీ గారి గురించి నేను అంటానా, ఎప్పుడు అంటానా అని వెయిటింగ్ లో ఉన్నారు మీరు. చిచి, నేను అంటామని కాదండి. నేను మొన్న మిమ్మల్ని అడిగింది కూడా అదే. మొన్న మిమ్మల్ని అడిగింది కూడా అదే అండి. ఏ రకంగా మీరు ఇందాడ ఆదర్శంగా తీసుకుంటారా అన్నారు. బ్రహ్మదేవుడు దేవుడు కాదు. బ్రహ్మదేవుడు దేవుడు కాదు, ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, బ్రహ్మదేవుడు అసలు దేవుడే కాదు. అది రాంగ్. మీరే ఎలా చెప్తారండి? నేను ఒక హిందువునండి. ఇప్పుడు నేను క్రిస్టియన్ అయితే నేను నాకు మార్చేయచ్చు. నమ్మింది చెప్పండి, చెప్పండి, చెప్పండి. అలా ఉండదు. మీరు నమ్మింది చెప్పండి అండి. నేను తప్పుని విసర్జిస్తానికి నేను ఇష్టపడను. బ్రహ్మదేవుడు సృష్టికర్త అని మీ గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఉందో మొత్తం తప్పేనైతే? తప్పేనండి, తప్పే. తప్పండి. అలా అయితే మీ గ్రంథాలన్నీ తప్పే. అయితే మరి మీ గ్రంథాలన్నీ తప్పే. మరి ఎక్కడెక్కడైతే బ్రహ్మదేవుడు సృష్టికర్త అని రాశారు, మాట వినండి, ఈ పాయింట్ వినండి. బ్రహ్మదేవుడు ఎక్కడెక్కడైతే సృష్టికర్త అని రాయబడిందో అదంతా తప్పే అంటున్నారు. బ్రహ్మదేవుడు అలా చేసుంటే తప్పేనండి. నేను అనేది అదే, బ్రహ్మదేవుడు అలా చేసుంటే తప్పే. చేసుంటే ఏంటండి, చేశారని చెప్తుంటే తప్పే. మీరు గీత క్లాస్ గోరఖ్పూర్ అన్నప్పుడే భయపడ్డారా? ఆటలే కాదండి. ఒరిజినల్ గ్రంథాలు అయ్యో మేము చెప్పుకుంటున్నాం కాదండి, మేము ఒరిజినల్ గ్రంథాలు అయ్యో మేము చెప్పుకుంటున్నాం. మీరు ఉన్న బైబిల్ ఏదో చెప్పలేకపోతున్నారు. మీరు పుస్తకాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. 182 పుస్తకాలు ఉంటే 182 పుస్తకాల నుంచి ఒక అచ్చు గాని పొల్లు గాని తీయద్దంటే మీ ఇష్టం వచ్చినట్టు తీసేసి మీరు వాడేసుకున్నారు. మీరు 66 అంటారు. మీ అని ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు నేను ఫ్రాంక్ గా మాట్లాడితే ఇలాగే ఉంటది. ఎలాగంటే కొంచెం బలహీనంగా అనిపిస్తుంది ఫ్రాంక్ గా మాట్లాడితే. అయ్యో బలహీనమే ఉందండి. నేను మీరు గట్టిగా అలా ఏమీ లేదు, బైబిల్ ఒక్కటే అని ఏదో బలగుద్ది చెప్తే అది ఏదో సత్యం అయిపోయింది. మరి ఇది తెలిసిందే కదండి. తెలిసిందే కదండి. ఏమన్నాను మీతో ఫ్రాంక్ గా హైయెస్ట్ నేను అదే అంటున్నానండి. నేను అదే అంటున్నాను. ఇప్పుడు దేవుడి ప్రకారం మనం బతకాలంటే మరి 82 పుస్తకాలు ఫాలో అవ్వాలి కదా. మీరు ఫాలో అవ్వట్లేదు కాబట్టి మరి మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఏంటి పరిస్థితి? మెజారిటీ ఆఫ్ ద అలా ఏముండదు. మెజారిటీ మీరు యెహోవాను నమ్ముతారా, మెజారిటీని నమ్ముతారా? మెజారిటీ ఆఫ్ ద క్రిస్టియన్స్ అందరూ యెహోవా దేవుని, యేసు ప్రభువుని, త్రియేక దేవుడిని నమ్ముతారండి. యెహోవాను నమ్ముతారా, మెజారిటీని నమ్ముతారా? మెజారిటీ యెహోవాను నమ్ముతారు. క్రిస్టియానిటీలో 90% నమ్మేది ఒకటే కాన్సెప్ట్. 10% కాదండి. నేను ఎంతమందినే నమ్మనండి, నేను కాదంటలేదు. యెహోవాను నమ్ముతారా, మెజారిటీ నమ్ముతారా? యెహోవానే నమ్ముతాము. మెజారిటీ మెజారిటీ కూడా యెహోవానే నమ్ముతున్నారు అన్నాను నేను. మీకు కావాల్సిన ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి కదా అనకండి. నేను ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాను, కానీ మీరు అదే ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశారు. మెజారిటీ నమ్మేది యెహోవాయే. అక్కడక్కడ వినండి చెప్తాను. అక్కడక్కడ కొన్ని డినామినేషన్స్ ఎటు తిరిగినా కూడా ఆన్సర్ అదే రావటం వల్ల మీరు చెప్పే ఇప్పుడు మీరు చెప్పే క్యాథలిక్స్ కూడా యేసు ప్రభు దేవుడే నమ్ముతున్నారండి. మీరు చెప్పే క్యాథలిక్స్ కూడా యేసు ప్రభు దేవుడనే నమ్ముతున్నారు. నమ్మట్లేదు అనలేదు కదండి. మరి ఇంకేంటి? నేను అన్నాను. ప్రాబ్లం ఏంటి? నేను అదే 182 పుస్తకాలు మీరు నమ్మకపోతే మీరు యెహోవాగా చెప్పి ఉందండి. అచ్చు గాని పళ్ళు గాని కదలకూడదు బైబిల్లో ఉన్న దానిలో చెప్పారా చెప్పలేదు? అవునండి. ఇప్పుడు మీరేమంటారు? వద్దండి, చెప్పారా చెప్పలేదు? నేను దానికి ఆన్సర్ చెప్తున్నానండి. బైబిల్ చెప్పలేదా? ఎస్ ఆర్ నో, చెప్పారా చెప్పలేదా? వినండి, బైబిల్ ఇది అని మీరు అలా వన్ వర్డ్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. బైబిల్ ఇది అని మనం నిర్ధారించలేనప్పుడు
నేను వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చానండి. అలా అయితే తప్పే, తీసేద్దామండి, అవసరం లేదు మనకి అని నేను అవసరం చెప్పాను లేదు మీకు. తీసేద్దామంటే చేస్తుంటే కుదరదు, అది అయిపోయింది, అది చరిత్ర అది. కుదరదండి, ఎలా ఆహా, మరి కుదురుద్దండి? అలాగా మేము దేవుడు అలాంటి పూజించట్లేదు పాపం కదండి. చేసినప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతారు? తీసేద్దాం, డిలీట్ చేసేద్దాం అంటే మీకు సనాతన తప్పది. ధర్మం అంటే ఏంటో మీకు చెప్పా. మీకు సనాతన ధర్మం అంటే ఏంటో మీకు చెప్పా. మీకు ఏంటి అర్థం కాలేదనుకుంటా. ఏంటి సనాతన ధర్మము? తల్లి, తండ్రి, గురువు, దైవం అండి. నా తల్లి, మాకు తండ్రులు, రివర్స్, గురువు అది తర్వాత మాకు రివర్స్ ఏదైనా అండి. వస్తుంది. ఎలా అండి? మాకు ఫస్ట్ దేవుడు, ఆ తర్వాతే తల్లిదండ్రులు, ఆ తర్వాతే ఆ గురువు. దేవుడు ఎవరు అన్నదే క్వశ్చన్ అండి. ఆ? ఆ దేవుడు ఎవరు అన్నదే క్వశ్చన్. అంటే లాస్ట్ మీకు లో సృష్టికర్త తల్లిదండ్రులు, బ్రహ్మదేవుడు, మాకు లాస్ట్ లో సృష్టికర్త తల్లిదండ్రులు. అదండి యెహోవా దేవుడు. లాస్ట్ లో ఇప్పుడు అదే అంటానండి. మరి అదే అన్నానండి, యెహోవా తప్పులు ఎందుకు చేయించాడు అని అడుగుతున్నానండి. యెహోవా ఎక్కడ తప్పులు చేయించలేదు. యోధా మీరు యోధా ఇంకా యోధా కోడలు తామరండి. కాదని మీకు తెలియకపోతే చెప్తానండి నేను. యోధా కోడలు తామరండి. అది యెహోవా తామర దేవుడు వాళ్ళ చేయించాడని హస్బెండ్ ఎక్కడుంది? నాకు చంపేస్తారండి. రిఫరెన్స్ చెప్పండి, చూపిస్తానండి, మీకు చూపించండి. పంపిస్తాను. లేదా మా గురువు గారు ఉన్నారు, గోపి గారు అని చెప్పి, మీకు ఆయనతో కాలు కలుపుతాను. మీకు గోపి మొత్తం గారు మీ వివరం గురువు చెప్తాను గారా? మీకు. పోనీ అభిమన్యు గారు ఉన్నారు, అభిమన్యు చాలా గారితో దారుణం మాట్లాడండి. అండి. అభిమన్యు వాళ్ళ గారు గురువులు వాళ్ళు ఇందాక మీరు అన్న ఫస్ట్ తప్పే గురువు ఉందండి. పెట్టారు ఆయనేనా? ఏమండి? నోరిప్పితే పచ్చిబూతులు తిడతారు ఆయన, గోపి అంటే. పచ్చిబూత్ అంటే మరి వివరం ఎదుటోడు చెప్పకపోతే ఏం చేస్తారు? అమ్మల్ని, తండ్రుల్ని దారుణంగా తిడతారు అదా? ఎదుటోడు తిట్టే వరకు ఆయన తిట్టడండి. మీరు ప్రతి వీడియో మీరు నాకు ఒక్క క్రైస్తవుడిని లకారాలు తిట్టిన ఒక్కడు చూపించండి. దేనిలో అండి? మీకు ఎన్ని వీడియోలు పెట్టనండి? పెట్టండి, నాకు వాట్సాప్ చేయండి. ఎవరైతే ఫస్ట్ ఎవరు మొదలు పెట్టారో, ఫస్ట్ మీరు చెప్పిన క్రిస్టియన్స్ మొదలు పెట్టుంటే నా తప్పని ఒప్పుకుంటాను. జెన్యూన్ గా చెప్పండి, ఇప్పుడు పంపిస్తాను మీకు వీడియోస్. ఏది? ఆయన నోరెత్తకుండా క్రిస్టియన్స్ తిట్టినవి మీకు 10 వీడియోలు పెడతా. ఇప్పుడు లకారాలు తిట్టియే పెడతాను. ఎవరో బచ్చగాళ్ళు కాదు, మన హనీ జాన్సన్ గాని, సాంబశివరావు వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి అవును, వాళ్ళు తిట్టిన తర్వాతే కదా నేను తిడతాను. అది హనీ జాన్సన్ తో ఎన్నిసార్లు మాట్లాడాడు ఆయన? ఈయన ఫోన్ లిఫ్ట్ చేయటమే దెబ్బగా పరారు ఆయన హనీ జాన్సన్. ఆయన ఏం మాట్లాడతాడండి ఆయన హనీ జాన్సన్ గారు? చెప్పండి, ఏంటి మాట్లాడతారు? ఇప్పుడు ఆయన బూతులు తిట్టేవాడైతే నేను ఫోన్ చేయగానే బూతులు తిట్టుకునే వాళ్ళం కదా. మీరు అని ఎందుకు మాట్లాడుకుంటాం? గురించి అంటలేదు నేను, ఆయన గురించి అంటున్నా. ఆయన మీ గురువు గారు అన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు గురువు ఎందుకు చేస్తున్నారు? ఆయన నాకు అది నేర్పిస్తే, ఆయన నాకు బ్యాడే నేర్పిస్తే నేను బ్యాడే వాగుతాను కదా. నేను ఇలా మీరు అని నేను ఎందుకు మాట్లాడతాను? ఆయన నాకు ఇచ్చిన సంస్కారమే, ఆ సంస్కారంతోనే నేను మాట్లాడుతున్నాను. ఓ పని చేద్దామండి, పని చేద్దాం. ఇప్పుడు గోపి అనేవారు ఎవరైతే ఉన్నారో, మీరు బైబిల్లో ఏదేదైతే మీరు ప్రాబ్లమ్స్ గా భావిస్తున్నారో, ఎక్కడెక్కడైతే దేవుడు చేయించాడని, ఎక్కడెక్కడైతే మీరు ఇది అక్రమంగా ఉంది, పాపం ఉంది అని అంటున్నారో, అవన్నీ వర్సెస్ ఇవ్వండి. మనం ఒక డిబేట్ చేద్దాం, ఒక డిబేట్ లో కూర్చుందాం. ఫస్ట్ అది తేల్చేసుకుందాం, ఏదేది ఎక్కడెక్కడ ఏ వచనాలు ఏంటి సందర్భం అన్ని మాట్లాడుకుందాం. ఓకే. ఎందుకు మనం ఇలా పాయింట్లెస్ గా మనం గంటలు మాట్లాడుకుందాం, ఏం ఉపయోగం ఉండదు. వెరీ గుడ్ అండి. వచనం ఇప్పుడు ఇంతవరకు మనం జనరల్ గానే మాట్లాడుకుందాం. దీనికి కట్టుబడి ఉంటారండి? వర్స్ టు వర్స్, చాప్టర్ టు చాప్టర్, వర్స్ టు వర్స్, అదేనండి, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. అదే గురువు గారు, మీరు దీనికి కట్టుబడి ఉంటారుగా. చెప్పిందే నేను కదండి ఇప్పుడు ఈ మాట. మీరు నన్ను ఏమైనా అడిగారా? నా అంతటి నేనేగా చెప్పా. మళ్ళీ ఇంకా కట్టుబడిపోవడం అంటే ఉంది. నిలబడతారు, పక్కకి వెళ్ళిపోతారు. అందుకు ఆ భయంతో అడుగుతున్నా నేను మిమ్మల్ని. నిలబడతారు కదా ఇదే మాట మీద? 100% నిలబడతా. మీకు ఏమేమి అబ్జెక్షన్స్ ఉన్నాయో బైబిల్ విషయంలో, ఎక్కడెక్కడ మీరు పాపం అని అనుకుంటున్నారు, ఎక్కడెక్కడ యెహోవా దేవుడు చేయించమన్నాడు, చంపమన్నాడు, ఎక్కడెక్కడ ఆయన ఈ తప్పులు చేయించాడు, పాపాలు చేయించాడని మీకు ఎక్కడెక్కడైతే బైబిల్లో వచనాలు కనబడ్డాయో, తారసపడ్డాయో, అవన్నీ పెట్టండి. ప్రతి దానికి ఆన్సర్ తో నేను వస్తాను. క్వశ్చన్ తో మీరు రండి. మీ గ్రంథాలు కూడా వద్దు, నేను మీ గ్రంథాల వైపు కూడా పాయింట్ అవుట్ చేయను. నేను ఇందాక బ్రహ్మదేవుడి విషయం కూడా ఎందుకు చెప్పానంటే మీరు ఎప్పుడైతే కంపేర్ చేస్తారో ఆటోమేటిక్ గా ఎదురు ప్రశ్న వస్తుంది. నాది చెప్పాలన్న ఇంటెన్షన్ నాది కాదు. ఎప్పుడైతే మీరు మేరీ మీద, మేరీ పతివ్రత అది ఇది అని మీరు మొదలు పెట్టారో, అక్కడి నుంచి ఇది స్టార్ట్ అయింది. దాని వివరం నేను చెప్తానండి. ఇప్పుడు నీ కొడుకు గొప్పతనం నువ్వు చెప్పు అని చెప్పేసి నన్ను నిలబెట్టి చెప్పారండి. నా కొడుకు హైట్ ఉంటాడండి, బాగా ఎర్రగా ఉంటాడండి, బాగా బలంగా ఉంటాడండి, మా వాడు బాగా చదువుతాడండి, ఇదే నేను చెప్పాల్సింది. మీరు చెప్పేది ఎలా ఉందంటే అండి, మీ కొడుకు గొప్పతనం చెప్పానంటే, ఆ ఏటోడు కొడుకున్నాడండి, వాడు నల్లగా ఉంటాడండి, ఆ ఏటోడు కొడుకున్నాడు అన్నాడు, పొట్టిగా ఉంటాడండి. నీ గురించి నీకున్న గొప్పతనం నువ్వు చెప్పు, పక్కనోడిది నీకెందుకు?
నువ్వు పక్కనోడిది అసలు నీ గొప్పతనం నువ్వు చెప్పుకోలేనప్పుడు ఇక అది చెప్పి నీకు ఉపయోగం ఏముందంటారు నేను ఓకే. అనేది సో అది. మీరు అనేది ఏంటంటే మీ యేసుప్రభు గురించి మీరు చెప్పుకోండి, మా దేవుళ్ళ గురించి మీరు ఎందుకు చెప్తున్నారు చెడుగా అని, అంతేనా? అసలు అది కాదండి, అది మరి కాదండి. ఇంకేంటి? ఇప్పుడు మరి ఈ ఎగ్జాంపుల్ కి అర్థం ప్రశ్నించద్దు ఏంటి? మీరు దాని వివరం అడిగినప్పుడు అది చెప్పండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, మీ కొడుకు గురించి అడిగినప్పుడు మీ కొడుకు గురించి చెప్పండి. ఉమ్. నేను అనేది అది అసలు ప్రశ్నించకుండా ఏది ఇది ఉండకూడదండి, ప్రతిదీ నేను ప్రశ్నించాలి, స్టార్టింగ్ నుంచి అదే చదవాలి, చెప్తున్నాను కదండి. నేను ప్రశ్నించాలండి. ఎక్కడన్నా డీవియేట్ అయ్యానా? అయ్యారు కదా సార్. ఎక్కడ? ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడిన మాటల్లోనే అయ్యారు. బ్రహ్మదేవుడి గురించి నేను కూడా మీరు బ్రహ్మదేవుడి గుచ్చి గురించి అడిగారు. వద్దులేండి ఎందుకులేండి అంటే, పర్లేదు చెప్పండి అంటే, ఎందుకులేండి ఆల్రెడీ చాట్ లో చెప్పాను కదా అంటే, లేదు నోటితో చెప్పండి అని మీరే గుచ్చి అడిగారు. మరి అడిగినప్పుడు మీరు వివరం పూర్తి చెప్పలేకపోతున్నారు మరి కదా, మీరు చెప్పాను కదా, కలిపే చెప్పమన్నా. ఇంకెంతకు మించి ఏం చెప్తాం? ఎందుకు ఇంకా చేసే అసహ్యంగా ఆయన ఉంటది ఇంకా. ఎందుకు చేశాడు అన్నానండి నేను ఆయన్ని. ఎవరు? సరే మీరు అన్నారు, ఓకే, అసలు ఎందుకు తయారు చేశాడు ఆవిడ్ని? ఏ ఎందుకు ఏ కార్య నిమిత్తం తయారు చేశాడు ఆవిడ్ని? ఆమెని తన వీర్యం నుంచి చేశారండి. ఏ కార్య ఓకేనండి, నిమిత్తం చేస్తే ఏంటి? కూతురు, ఆమె ఒప్పుకుంటానండి, తండ్రి అని ఆమె ఒప్పుకుంది. అంటే ఏదో సరే పలానా కార్యం అలా కాదండి, మాట్లాడితే పలానా కార్యం కోసం తయారు చేశాడు అనుకుందాం, అయితే చెయ్యొచ్చు అలా అలాగా? మాట్లాడితే మీరు మాట్లాడిన లెక్కే మాట్లాడితే నేను మాట్లాడతాను. ఇప్పుడు సమస్త సృష్టికి యెహోవానే తండ్రా కాదా? యెహోవా ఒక్కడే కాదు కదా, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కూడా. ఓకే, పోనీ ముగ్గురు మీ ఒపీనియన్ కి వస్తాను, ముగ్గురు నా తండ్రులేనా? ఒపీనియన్ ఏం కాదు, బైబిల్ ఒపీనియన్ అది. సరే పోనీ బైబిల్ ఒపీనియన్, సమస్త సృష్టికి తండ్రులేనా? సమస్త తండ్రేనా? సృష్టికి అదే సమస్త సృష్టికి తండ్రేనా? అంతే. తండ్రి అయినప్పుడు మేరీ ఆయనకి ఏమవుద్ది? మేరీ ఆయనకి ఏమవుతుంది? అందరికీ తండ్రి అయినప్పుడు ఆయన కూడా తండ్రి, మేరీ కూడా తండ్రి అవుతారు కదా. అవునా? అప్పుడు మేరీ గారు కూతురు అవుతారు కదా, మరి కూతురికి ఆయన ప్రెగ్నెంట్ ఎందుకు చేశాడండి ఆయన? ఎవరు? పరిశుద్ధాత్మ, మీరు చెప్పే పరిశుద్ధాత్మ, మీరు చెప్పే యెహోవా గారు, మీరు చెప్పే యేసు గారు కడుపు ఎందుకు చేశారు? అది ఇది అజ్ఞానమే. ఇంతవరకు బాగా మాట్లాడారు, ఇది ఒక్కటే కాస్త అజ్ఞానంగా ఉంది. ఎందుకు ఎందుకంటే సార్ అజ్ఞానంగా? మీరు సమాధానం లేని ప్రశ్న చెప్తాను. అడిగితే అది నా అజ్ఞానం అండి. చెప్పే ముందు ఆ మాట స్టేట్మెంట్ ఇచ్చాను మీకు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయనకి దేహం ఉండి మర్మాంగం ఉండదుగా. ఆయన ఆత్మ అయి ఉన్నాడు. పరిశుద్ధ అలా ఆత్మ పేరులోనే ఉంది ఉంటేనండి, ఆత్మ అని. అలా ఆత్మని పేరు పెట్టుకుంటే ఆత్మ అయిపోరండి. ఇప్పుడు నా పేరు ఆత్మారామని పెట్టినాను, నేను ఆత్మ అయిపోతానండి? కాదండి, మనిషేనండి. రాంగ్. ఇక్కడ నేను చెప్తానండి, నేను మళ్ళీ చెప్తాను. మనిషికి దేవుడికి కంపారిజన్ అయిపోతుంది ఇక్కడ. వినండి. ఎట్లా అవుతుందండి? లేదు, ఎట్లా అవుతుందండి? ఎప్పుడు కూడా మనిషికి దేవుడికి కంపారిజన్ చేయకూడదు. అది రాంగ్ కాన్సెప్ట్. అది ఎక్కడ కూడా చేయకూడదు. మనం మనుషులం, మనకి దేవుడు మనం పెళ్లి చేసుకుని సంతానాన్ని కనాలి అనే ఒక ఇది పెట్టాడు దేవుడు. దేవుడికి అది ఉండదు. ఎవరండి? దేవుడు పెళ్లి దేవుడు చేసుకుని సంతానాన్ని పెట్టలేదండి. కనరు. దేవుడు పెట్టలేదండి అసలు. మరి ఎవరు పెట్టారు? మీకు బట్టలు ఇచ్చింది ఎవరండి చెప్పండి? బట్టలు యెహోవా ఇచ్చింది ఇచ్చారా? ఎవరంటారు ఏంటండి? బట్టలు యెహోవా ఇచ్చారా? బట్టలు కాదండి. ఎక్కడి నుంచి వచ్చాయి? సరే తప్పు కాబాబు, సరే, ఇలా తిరగకూడదు. నేను చెప్తాను. ఒకడు నేసాడు అనుకోండి బట్టలు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్రోడక్ట్? ముడిసరికేది? నేను అనేది అది కాదండి. మీరు ఇలా తిరగకూడదు, మీరు ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఆ మంచి చెడు చెప్పింది ఎవరు చెప్పండి? ఏది తిరగకూడదు, ఇలా ఉండకూడదని జనాలకి మీరు అలా నగ్నంగా ఉండకూడదమ్మా, ఇలా తిరగకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పేసి, మీకు ఇలా ఇటువంటిది ఒకటి ఉంది, మీరు బట్టలు కట్టుకోవాలి, మీరు తిరగాలి అని చెప్పింది ఎవరు మనుషులకి? మీ పరంగానా మా పరంగానా? మీ పరంగానే చెప్పండి. మా పరంగా అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వ అంతవరకు దిగంబరిగా ఉన్నా వారు మంచి చెడులని ఎరిగే స్థితిలో లేరు. కానీ ఎప్పుడైతే వారు ఆ ఫలము తిన్నారో, ఆయన ఎరిగే స్థితిలో లేరండి, కానీ యెహోవా గారు ఎరిగే స్థితిలోనే ఉన్నారు కదా. వినండి, కల్మషములే చంటి పిల్లల వంటి మనసు కలిగి ఉన్నారు. చంటి పిల్లలు కాదండి, వాళ్ళు పెద్ద అయ్యారండి బాబు. పూర్తిగా వినండి. చంటి పిల్లలు ఏంటండి? మనసు అన్నాను నేను, శారీరకంగా అనలేదు. ఇద్దరు పిల్లలు, ఒక చిన్న పాప చిన్న బాబు నగ్నంగా ఒకరికొకరు ఎదురుపడినా వాళ్ళకి మనసులో చెడు ఆలోచనలు రావు. ఎందుకంటే వాళ్ళ కల్మషం తెలియని స్థితిలో ఉన్నారు. అలాంటి పూర్తి వినండి. అలాంటి స్థితిలోనే ఆదాము అవ్వ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు మంచి చెడులను తెలివినిచ్చే ఫలాన్ని తిన్నారో, వారి ఎవ్వరు చెప్పకుండానే యెహోవా దేవుడు వచ్చినప్పుడు చెట్లు పొదల వెనకాల దాక్కున్నారు. అవును. ఎందుకు అంటే మేము దిగంబరిగా ఉన్నాము అని. అంటే వాళ్ళంతట వాళ్ళ ఫలము తిని వాళ్ళు గ్రహించారు. ఎవరో చెప్పలేదు వాళ్ళకి. అదే చెప్పలేదా? ఎవరు చెప్పారు? ఎప్పుడైతే మంచి అదే అంటున్నానండి, మంచి చెడులను తెలివినిచ్చే ఫలాన్ని ఎప్పుడైతే తిన్నారో, తెలియకూడదు అనుకున్నప్పుడు ఆ ఫలాలు ఎందుకు పెట్టాడండి ఆయన? దానిలో చాయిస్ అండి. దేవుడు కాదండి, అలా జ్ఞానం ఇవ్వలేదు కదండి, జ్ఞానం ఇవ్వలేదు కదా. జ్ఞానం ఇస్తే మీరు పెట్టారన్నా ఓకే. కాదు. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, దేవుడు మన కళ్ళ ముందు మంచి పెట్టాడు, చెడు పెట్టాడు.
మనము చాయిస్ మరి తీసుకునే జ్ఞాన తెలుసుకున్నందుకు శిక్ష ఎందుకు వేశారు వినండి అంటానండి. వినండి వినండి బ్రదర్ వినండి. చెప్పండి చెప్పండి చెప్పండి. మంచి చెడు మన కళ్ళ ముందు పెట్టాడండి. ఉమ్, మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మంచి ఉమ్, చెడు ఏదో తెలుసుకునే జ్ఞానాన్ని కూడా మనకి ఇచ్చాడు. ఉమ్. చాయిస్ మనకు వదిలేస్తాడు. నువ్వు ఆయన ఏ జ్ఞానం ఇవ్వలేదు కదండి. జ్ఞానం ఇస్తే వాళ్ళు బట్టలు లేకుండా ఎందుకుంటారండి? తిన్న తర్వాత జ్ఞానం వచ్చింది వాళ్ళకి. అలా బైబిల్లో కాదండి. రాసి ఇక్కడ ఉన్నది పాయింట్ అదేనా? అర్థం కావట్లేదు. మీ పాయింట్ కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు ఆవేశపడకుండా వినండి. నాకు ఆవేశం లేదండి. ఓకే. నేను మీరు మామూలుగానే మాట్లాడుతున్నా. కూల్ గా వింటే అసలు మళ్ళీ ప్రశ్న రాదు. ఎందుకంటే నేను కూలీగానే వింటున్నాను సార్. వినండి నా మాట వినండి. ఇప్పుడు చెప్పండి. వాళ్ళకి ఫలము తినాలా తినొద్దా ఆ, అన్న జ్ఞానం ఆ, ఉంది. ఆ, తినకూడదు అని తెలుసు. ఆ, తినకూడదు అని తెలుసు. ఆ. ఏది తినకూడదో తెలుసు, ఏది తినాలో తెలుసు. ఉమ్, అయినా కూడా విల్లింగ్ గా వాళ్ళు తిన్నారు. ఉమ్, మీకు అర్థమవుతుందా? అంతవరకు ఉమ్, జ్ఞానం ఇచ్చాడు దేవుడు. మంచి ఉమ్. చెడు ఇది తింటే ఇలా అవుతారు, ఇది తింటే ఇలా అవుతారు అని దేవుడు వాళ్ళు క్లియర్ గా చెప్పి పెట్టాడు. ఇప్పుడు చాయిస్ కాదండి. మీదే. మీరు ఉమ్, మెడికల్ షాప్కి వెళ్ళి మందు తీసుకుంటారా, బార్ షాప్కి వెళ్ళి మందు తీసుకుంటారా, చాయిస్ మందే. ఉమ్. మనకి రెండు పెట్టాడు కళ్ళ ముందు. అప్పుడు వివేచించే జ్ఞానం ఇచ్చాడు. ఓకే, ఇది మందు, ఇది చెడు ఉమ్, చేస్తది, ఇది హాని చేస్తది, ఇది మంచి చేస్తది అని వివేచం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఆన్ చేస్తుందని తెలిసి తిన్నారంటారా? అంతే కదా మరి. ఆజ్ఞ ఆ, అతిక్రమమే పాపం కదా. ఆజ్ఞ అతిక్రమించారు. కాదండి. దేవుడు తినొద్దు అన్నాడు, వాళ్ళు తిన్నారు. ఆ, అది చెడు చేస్తుందని తెలిసి తిన్నారంటారా? చెడు అలాంటి చేస్త వాళ్ళని సృష్టించారంటారా లేదండి. దేవుడు? ఏ మనిషి కూడా వినండి. కాదండి, ఏ అలాంటి మనిషి వాళ్ళని అయినా సృష్టించారంటారా దేవుడు? కాదు. ఏ మనిషి అయినా ఉమ్, బలహీనతలను బట్టి తప్పు చేస్తాడు. ఉమ్. కావాలని నేను నాశనం అయిపోవాలని ఎవడు కోరుకోడు. ఒక తాగుబోతాడు ఉంటాడు, మీరు తాగొద్దనే ముందే అనుకుంటాడు చెప్పారు. పాపం. త- తాగొద్దనే చెప్తానండి. అనుకుంటాడు, తాగొద్దని కానీ ఓ బలహీనత. తాగబోతు. మీరు బలహీనత. చెప్పింది చెప్తానండి. మీరు చెప్పింది చెప్పాను. ఎవడో మీరు ఫ్రెండ్ చెప్పింది కాదు మోసగిస్తాడు, కాదండి. ఫ్రెండ్ ఒక్క చెడు నిమిషం, ఒక్క నిమిషం. మార్గంలో నడిపిస్తాడు. వినండి, చెడు మీరు మార్గంలో చెప్తానే ఫ్రెండ్ మీరు తీసుకెళ్తాడు. చెప్పిందే నేను చెప్తాను. కాదు కాదండి, మీరు అక్కడ చెప్పింది నేను చెప్తాను. సాతాను, అక్కడ కాదు సర్పము కాదండి, మీరు వారిని చెప్పింది మోసం చేశాడు. ఏమండి సాతాన్ చేసిన ఒక పాపం చెప్పండి. అక్కడ వీళ్ళకి సాతాన్ చేసిన బ్యాడ్, వినండి, వీళ్ళకి అక్కడ చేసిన అన్యాయం ఏంటో ఒకటి చెప్పండి. సాతాన్ అన్యాయం ఏం చేయలేదండి. అక్కడ సాతాన్ ఏం చేశాడంటే, సాతాను అన్యాయం. వినండి పూర్తిగా. మీరు ఒక వింటానండి. మాటను పట్టుకుని ఇది చేయకండి. ఇప్పుడు సరే. సాతాను వాళ్ళ దగ్గర తెలివిగా యుక్తిగా వచ్చి, ఉమ్, దేవుడి ఫలాన్ని తినొద్దన్నాడా అని అడిగాడు. అవును ఆ, తినొద్దన్నాడు. తింటే ఉమ్, ఏమవుతుంది? మీరు ఉమ్, దేవుళ్ళలాగా అయిపోతారు, మంచి ఉమ్, చెడుల జ్ఞానం వచ్చేస్తుంది అని వాళ్ళని ఆ, ఏమార్చి వాళ్ళని ఉమ్. తినేలాగా ప్రోత్సహించాడు. సరే చేశాడండి. ఆ దానివల్ల వాళ్ళు చేసిన పాపం ఏంటి అంటున్నానండి. ఆజ్ఞ అతిక్రమము. దేవుడు తినొద్దన్న పండుని వారు తిన్నారు. ఇప్పుడు సాతాను వస్తాడని దేవుడు తెలియదు. అప్పుడు ఎందుకు తెలియదండి దేవునికి? వీళ్ళిద్దరు ప్రతి తయారు చేసిన దేవుడు మన కదా. జీవితంలో వచ్చే ప్రతి పరీక్ష దేవుడు అనుమతించేదే. కొన్ని మరి ఇక రోజులు దేవుడు చేయించి చాలా వాళ్ళని శిక్షేస్తాం ఏంటండి మరి వాళ్ళకి? అదే చెప్తున్నానండి. ఇక్కడ చిన్న పాయింట్ మిస్ అవుతుంది మీకు నాకు. సరే ఏంటంటే చెప్పండి. దేవుడు అనుమతిస్తాడు. డెసిషన్ ఉమ్, మనదే. ఉమ్. ఇప్పుడు నా ఇంట్లో నా భార్య ఉంది, పక్కింట్లో భార్య మీరు కూడా ఉంది. మీరు వినండి మీరు వినండి వినండి బ్రదర్. కాదు కాదండి. అది వింటే మీరు మీకు చెప్పింది క్లారిటీ విన్నాను. వస్తది. మీరు వింటే చెప్పింది క్లారిటీ విన్నానండి. వస్తది. కాదు మీరు ఎగ్జాంపుల్స్ ఎలా చెప్తారండి? ఇందాక ఏం చెప్పారంటే, మీరు మన మందు తాగద్దని చెప్తాము, కానీ ఆడు తాగుతాడు, మన ఇంటాడండి అంటున్నాడు. ఓకే ఎండు, ఈ మందులో సైనైడ్ కలిపాను రా, తాగమని చెప్పండి, ఎవరు తాగుతాడో చూస్తాను నేను కూడా. అది వేరే పాయింట్ అండి. మరి అదే కదండి ఇన్ దేవుడు జనరల్ గా చెప్పింది. మాట్లాడండి దేవుడి మీరు. జ్ఞానం అది కాదా? దేవుడి జ్ఞానం అది సైనైడ్ కాదా? ఎందుకు ఇస్తాడు దేవుడు? దేవుడు మన మరి ముందు మంచి పండు తింటే చెడు ఏమవుద్దండి? పెట్టాడు. పండు తింటే చెడు ఎలా అయింది చెప్పండి నాకు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇప్పుడు నేను నా కుమారుడు, రే నాన్న అది ముట్టుకోవద్దు అన్నాను. ఉమ్, ఏమండి? ఆడు ఉమ్, ఆ మాట వినాలా. ఉమ్. ఎందుకంటే దాని వల్ల ఆడికి ఏదన్నా హాని జరుగుతుంది అనిపిస్తే నేను అలా చెప్తాను నా అదే కొడుక్కి. అంటానండి. ఏమి హాని జరుగుతుందని అడుగుతున్నానండి నేను. ఏమి హాని దాని నుంచి జరిగింది మొత్తుకుంటున్నది ఏంటండి? అదే. అక్కడి నుంచి అప్పటి వరకు ఆ, వారు సుఖంగా సంతోషంగా చెట్లు ఫలాలు అన్ని ఆ, సంతోషంగా చేసేవారు. అక్కడి నుంచి దేవుని యొక్క తీర్పు ఆ, వారి మీదకి వచ్చి, ఆ. పురుషుడేమో కష్టపడి సేద్యము చేసి సంపాదించాలా, స్త్రీ ఉమ్. ఏమో ప్రసవ వేదంతో పిల్లల్ని కని తాను కష్టపడాలా. వీళ్ళని అక్కడి అక్కడ నుంచి వాళ్ళు కాపలాగానే ఇక్కడ వాళ్ళని కాపలాగానే కదండి పెట్టింది. ఎవరిని ఇప్పుడు మన ఆదాము అవ్వని ఇద్దరిని కాపలాకే కదా పెట్టింది ఆయన ఏబేలి తోటకి. కాపలా కాదండి, మొత్తం మరి దేనికి పెట్టాడండి? కాపలా కాదు. అనుభవిస్తున్నాను ఉందా? దే హ్యావ్ ద అథారిటీ. అక్కడ జంతువులకి పేర్లు పెట్టే అథారిటీ కూడా ఆదాముకే ఇచ్చాడు. అదే అంటున్నానే కాపలానే కదా కాపలా పెట్టింది అక్కడ. కాదు అది. అది మరి కాపలా కిందకి రాదు. ఓనర్షిప్ మరి అది. అది వారికి మొత్తం దే ఓనర్షిప్ హ్యావ్ ద యెహోవా అథారిటీ. గారిదండి. ఓనర్షిప్ ఓనర్షిప్ యెహోవా అంటే అలా గారిది. అది కాదండి. ఇప్పుడు సృష్టించింది ఆయన, నా పెట్టింది ఆయన, ఇప్పుడు ఓనర్ ఆయన. అలా చెప్పండి. కాదు. నా కొడుకు కాపలాదారుడు అవడగా నా ఇంటికి. ఉమ్, నా కొడుకు ఎప్పుడు కూడా ఇంటికి పనోడు కాపలాదారుడు అవుతాడు. నా కొడుకు అవడు. అలా అని చెప్పి ఏ- వాడు ఓనర్ కూడా అవడు. ఐ ఆమ్ ద ఓనర్. ఇప్పుడు నేను ఇంటి ఇప్పుడు వారసుడు ఓనర్ని.
ఇప్పుడు యెహోవా వారసుడు అంటారు ఇప్పుడు వాళ్ళు. వారసులు మీ అనుకోండి. కొడుకు వారసుడు మీ కొడుకు ఆ వారసుడు అవుతాడండి. స్వాస్థ్యము వాళ్ళదే. ఆ దేవుడు ఇప్పుడు స్వాస్థ్యంగా యేసు ఇచ్చాడు గారైనా వాళ్ళకి. ఇంకా యేసు గారైనా పాపం వల్ల పుట్టారు గాని వీళ్ళు అసలు పాపం వల్లే ఎవరు పుట్టలేదు. మీరు చెప్పారు యేసు చెప్పేయినా వల్ల యేసు ప్రభు పాపం వలన పుట్టారు అని? మరి వాళ్ళ నాన్నగారికి పుట్టలేదు కదండి. అవును, కన్యక గర్భవతిగా జన్మించింది కదా. మరి వాళ్ళ నాన్నగారికి పుట్టాలి, నాన్నగారి పర్మిషన్ తీసుకోవాలి కదా. ఎవరు నాన్నగారు ఎవరు? యేసోబు గారు అప్పుడు వివాహం అవ్వలేదుగా. వివాహం కాక మునుపు అవును, ప్రతానం అయిన తర్వాత. అవును, అవునా? అవును. మరి ప్రతానం చేసిన తర్వాత భార్య కదా అయ్యేది. అలా ఎలా అవుతుంది? ప్రతానం చేస్తే ఎన్ని భార్య ప్రధానాలు అవదండి. క్యాన్సిల్ అవ్వలా? ప్రధానం క్యాన్సిల్ కాదండి. అవ్వాలంటే అసలు విడాకులు మరి తీసుకోవాలా? ప్రతానం ఎందుకు చేస్తారండి? ప్రతానం ఎందుకు చేస్తారండి? ప్రధానం ఎందుకు చేస్తారో మీకు తెలుసు కదండి. ప్రధానం ఎందుకు చేస్తారు? మాకు వివాహం తెలుసండి, మీకు తెలియదని అడుగుతున్నాను. వివాహం చేసుకునే ముందు ఆ, ప్రధానంగా ఈమెను భార్యగా ఈమెను భర్తగా చేసుకుందామని అనుకుంటారు పెద్దలు. కాదండి. వినండి పూర్తిగా. అక్కడ మరి అడిగారు, మరి వాళ్ళకి చెప్పనివ్వరు, మధ్యలో మాట్లాడితే ఎలా? మీరు అబద్ధాలు చెప్తే నేను ఎలా అబద్ధం వింటానండి? ఏం లేదు, ఉన్న మాట మీరు చెప్తున్నాను వినండి. మీరు చెప్పట్లేదండి. బైబిల్లోనే ఉందండి ప్రతానం అంటే పెళ్ళి అని చెప్పి. ఎవరు పెళ్ళి అయిన చెప్పారు తర్వాత ప్రధానం అంటే ఆయన పెళ్ళని? తెలియకుండా ఇది చేశారండి ఆయనకి. బైబిల్లో ప్రధానం ఎక్కడ అని పెళ్ళని ఎవరు చెప్పారండి? మీరు ఎందుకు అబద్ధాలు మాట్లాడతారు? బైబిల్ ఎక్కడ మీరు చూపించండి ప్రధానం పెళ్ళి ఒకటే అని. చూపిస్తారండి. ఇప్పుడు నేను చూపించండి, మాట్లాడే ప్రతి విషయం కూడా నేను చెప్తాను కదా. మీరు గోపి చూపించండి, గారి ఇప్పుడు లైన్ లో చూపించండి, తీసుకోమని తీసుకుంటా. మనం ఇప్పుడు చూపించండి మాట్లాడిన మీరు. విషయాలు నేను చెప్తా అదే అంటున్నానండి. నేను గోపి గారి లైన్ లో తీసుకుంటా. మనం ఏదైతే మన ఇద్దరం వ్యతిరేకించామో ఆ 5-6 వాక్యాలు ఆయనకి చెప్తాను, మీకు వివరం చెప్తాడు ఆయన. అన్ని వివరణ తీసుకుందాము. ఆ, ప్రధానము పెళ్లి ఒకటి కాదు. పెళ్ళైతే ఇదే మాట మీద వినండి, నిలబెడతారా? ఇదే మాట మీద నిలబెడతారా? 100% నో డౌట్. వినండి, వెరీ గుడ్. చెప్పండి. చెప్పండి. పెళ్ళైతే చెప్పండి. విడాకులు ఇచ్చి వదలాల. ఆ, యూదుల సాంప్రదాయం ప్రకారం పెళ్ళైతే పరిత్యాగ పత్రిక ఇవ్వాల. అక్కడ మీరు ఉమ్, గమనిస్తే ఉమ్, యోసేపు ఆమెని రహస్యముగా విడిచిపెడదాం, ఎందుకంటే ఉమ్, వ్యభిచారానికి అక్కడ పనిష్మెంట్ రాళ్లతో కొట్టి చంపడం. ఈమెని ఉమ్, అల్లరి చేయకుండా రహస్యంగా ఉమ్, విడిచి వెళ్ళిపోదాం అనుకుంటే దేవదూత ఆయన ఉమ్, కనపడి, ఆమె ఏ ఉమ్, పురుషుడితో పాపం చేస్తే వచ్చింది కాదది, ఆమె ఉమ్, దేవుని వలన పరిశుద్ధాత్మ శక్తితో ఆమె ఆ ఉమ్, ఆ బిడ్డని తను పొందుకుంది, కాబట్టి ఉమ్, తను విడిచిపెట్టక తనతోనే ఉండు అని దేవదూత ఉమ్. చెప్పడం ద్వారా ఆయన వస్తాడు. ఆయన కూడా స్టార్టింగ్ లో అదే అదే అనుకున్నాడు. ఈమె కాదండి. వినండి ఇక్కడ పూర్తిగా వినండి, నేను మనకి చెప్తాను. మనకి మనకి మనకు బహుభార్యత్వం గాని వీళ్ళు గాని లేదండి. ఎక్కడ వేరే మీ క్రిస్టియన్ దేశాలన్నిటిలో మీకు ఓ సంవత్సరానికి ఒకరితో ఉండొచ్చు, సంవత్సరానికి ఒకరితో విడిపోయి ఎవరండి మీకు వెళ్ళిపోవచ్చండి. చెప్పింది? ఎవరు మీకు ఎవరు చెప్పేది చెప్పలేదు. ఇవన్నీ? ఏమండి, క్రిస్టియానిటీ దేశాల్లో మీ ప్రతిసారి ఇంత 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 చెప్పారు కదా. మీ మీ మిస్సెస్ గారు హిందూ ధర్మం ప్రకారం బతుకుతున్నారా, క్రిస్టియానిటీ ప్రకారం బతుకుతున్నారా చెప్పండి. ఏంటి హిందూ ధర్మం, క్రిస్టియానిటీ? మీ మీ మిస్సెస్ గారు ఆ, హిందూ ధర్మం ప్రకారం బతుకుతున్నారా, క్రిస్టియన్ ధర్మం ఏ ధర్మం క్రిస్టియానిటీ కింద ప్రకారం? బతుకుతున్నారా? హిందూ ధర్మం ప్రకారం మేమెందుకు బ్రతుకుతామండి? ఈ సరే ఈ చెప్తా. దేశ ఈ నేను చెప్తా, దేశ ఇదిగో చెప్తా, రాజ్యాంగం నేను ద్వారా, చెప్తా. ఈ దేశ చాలా కల్చర్ క్రిస్టియన్ ద్వారా బ్రతుకుతాం. కాదు కాదు. కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ దేశ కల్చర్? ఈ దేశ కల్చర్ ఇది. ఇదేం ఒక అదేనండి, ఎక్కడి ధర్మానికి నుంచి చెందింది వచ్చింది? కాదు ఇది. లేదండి, హిందూ ధర్మం నుంచే వచ్చిందండి కల్చర్. ఇది హిందుస్థాన్ అండి. ఇది హిందుస్థాన్ అని ఎవరు గురుగారు, చెప్పారండి? ఇది హిందుస్థాన్, ఇది హిందూ ఇండియా ధర్మం నుంచి వచ్చిందండి. భారతదేశం. అది హిందుస్థాన్ కాదంటారా? భారతదేశం ఇది. భారత్ కాదండి. ఇండియా. సరే భారతదేశం ఓకేనండి, ఇండియా కూడా ఓకేనండి. హిందూ దేశం కాదంటారా? హిందూ హిందుస్థాన్ దేశం ఇది. కాదంటారా? హిందువుల దేశం కాదు, అందరి దేశం. హిందూ, హిందుస్థాన్ ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఉన్నారు ఇక్కడ. అది సర్వమత సెక్యులర్ తర్వాత సమ్మేళనం. చేశారండి. అది తర్వాత సెక్యులర్గా చేసిందండి. అది రాజకీయ నాయకులు వచ్చిన స్టార్టింగ్ తర్వాత. నుంచి సెక్యులరే అండి ఇది. లేదండి, అదేలే, లేదండి. అప్పట్లో ఇది హిందూ అగ్రవర్ణ దేశం అండి. కులస్తుల కింద ఉండేవారులేండి. అది వేరే చర్చ. సరే ఎవరండి? చెప్పండి. కులం అన్నది అసలు ఎక్కడుందండి? బ్రిటిష్ వాళ్ళ తర్వాత అయ్యో, కులాన్ని ఏంటండి మీరు పాపులేషన్ అంత లో తేడమే కొత్తగా తప్ప. మాట్లాడతారు? అన్ని బ్రిటిష్ లేదండి. నెగిటివ్, అన్ని బ్రిటిష్ మీద తోసేద్దాంలేండి, ఏముంది? వాళ్ళు ఇప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళు దొరికారుగా మంచివాళ్ళు తేరగా. అండి. మీ పితృలు కదా, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మంచివాళ్ళు, ఓకేనా? ఎవరు చెప్పారు మా పితరులని? మరి బ్రిటిష్ వాళ్ళు ఇవన్నీ ఎవరండి? అసలు ఎవరు మీకు ఇవన్నీ చెప్తున్నా నాకు అర్థం కావట్లా. బ్రిటిష్ వాడిని మీరే చెప్తున్నారు మనందరం కలిసి కదండి. తరిమి మళ్ళీ పితరులు ఏంటండి? ఈ విచిత్రమైన బోధ ఎవరు మీకు చెప్పేది? మాకెవరు చెప్పలేదు, ఏంటి మీరు ఎంత సపోర్ట్ అసలు చేశారండి. ప్రతి దానికి పక్కోడి మీద ప్రతిదీ నెట్టేయడం? ఎక్కడ లేదండి. నేర్చుకున్నారు ఇదంతా? ప్రతిదీ ఏదన్నా ప్రతిదీ నెగిటివ్ ఉంటే బ్రిటిష్ వాడు, గ్రంథాలు గోరఖ్పూర్ హైలైట్ చేయాలంటే బ్రిటిష్ చెప్పమంటే వాడు కాల్ చేశాడు. మీరే ఆ అన్నారు కదా, దాన్ని యాక్సెప్ట్ చేయను అన్నది మీరే నేనా? ఏది? అంటే మీరు అన్ని ఉన్న గీత తప్పులు తడికలన్నీ గీత తీసేసి ప్లస్ దాన్ని ఫిల్టర్ చేసేసి మీరు తప్పులు మీకు అవమానకరంగా జుబుక్సాకరంగా ఉన్నాయి అన్ని డిలీట్ చేసేసి మీరు కొత్తగా తీసేసుకుని మాది పవిత్ర గ్రంథం అని చెప్పుకుంటే ఎలా? సరే, ఒరిజినల్ దాన్ని మీరు తేగలరా? ఎందుకు తేలం? చాలా ఉన్నాయి లైబ్రరీలో. ఏ గోరఖ్పూర్ లైబ్రరీలో వాళ్ళది ఉన్నాయండి? కాకుండా ఒరిజినల్ చాలా లైబ్రరీ ఉన్నాయి. సనాతన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల కింద వచ్చిందండి. మీకు ఈజిప్ట్ లో సూర్య దేవాలయం ఉంది ఇంకా తెలుసా? మీరు పోన్లే, నయం, మీరు పర్లేదు, వేలు అన్నారు, కొంతమంది లక్షలు అంటున్నారు. చెప్పండి. కాదండి, సూర్య దేవాలయం ఉంది తెలుసా మీకు ఈజిప్ట్ లో?
మీకు మంత్రాల్లో మీకు జంబూ ఒకటి ద్వీపం తెలుసా, అంటారు. అసలు ఈజిప్ట్ లో కాదు, సూర్యుని పూజించేవారు. సూర్య దేవాలయం అని మీరెందుకు ఓన్ చేసుకుంటారు? వేరే వేరే దేశస్తులు సూర్యుని పూజించరు అనుకుంటున్నారా? మీరు సూర్యుని పూజిస్తారా? ఈజిప్ట్ ఏమన్నా క్రిస్టియన్ కంట్రీ అనుకుంటున్నారా? కాదండి, మీరు ఏం సూర్యుని మాట్లాడుతున్నారు? పూజిస్తారా? సూర్యుని మేమెందుకు నేను చూశాను, పూజిస్తాము? మూసేస్తా సృష్టిని అండి. పూజించాము కదా మేము. పూజించారు కదా. మ్హూ. మరి ఎక్కడి నుంచి వచ్చిందని సూర్యదేవ అరే ఈ సూర్యుని ఆధారించేది ఇది. వినండి, గ్రహాలు చెప్పండి. గ్రహాలు చూడటము, తర్వాత ఈ చిల్లంగితనము, తర్వాత ఈ భూత వైద్యం, ఇదంతా అన్ని మతాల్లో ఉంది. ఐగుప్తులోనే ఎక్కువ నడిచేది అప్పట్లో. యెహోవా దేవుడు మాటి మాటికి ఇశ్రాయేల్ ప్రజలను వార్న్ చేసేది అదే. మీరు విగ్రహాల ఏమోనండి. వైపు వెళ్ళకూడదు, విగ్రహ పూజ చేసేవారితో మీరు ఉండకూడదు, ఎందుకంటే వారు నరబలి చంటి పిల్లల్ని బలిగా అర్పిస్తారు. వాళ్ళు బలిగా అర్పించింది యెహోవా గారండి. రాజులకు అందరం 16, 12. మళ్ళీ మీరు పిల్లల మాంసం, ఎవరి పిల్లల మాంసం ఆయనతో తినిపించింది యెహోవా గారండి. అంత క్రూరత్వంగా ఎక్కడా లేరండి. తినిపించడం ఏంటండి? అక్కడ శత్రువులు వచ్చి, వినండి, శత్రువులు వచ్చి వారిని బయటికి రాకుండా కట్టడి చేసేస్తే వారికి ధాన్యము లేక కరువు ఎక్కువైపోయి తల్లులు వాళ్ళ పిల్లలు తినే స్థితికి వచ్చేసారు. కరువు ఎందుకు వచ్చింది? కరువు ఎవరు తెప్పిస్తా అన్నారు? అరే మళ్ళీ అలా అంటారు ఏంటండి కొత్తగా? కరువు ఎవరు తెప్పిస్తా అన్నారండి? కరువు తెప్పిస్తా అన్న వ్యక్తి ఎవరు? అలా కాదండి, ఇప్పుడు కరోనా వచ్చింది, ఎవరు తెప్పించారు? మీ దేవుడు తెప్పించాడా? నేను చెప్పలేదు, మీరు ఓన్ చేసుకున్నారు అది. మరి మీరు ఇప్పుడు కరువు ఎందుకు తెప్పించాడు దేవుడు అంటే? మీ కరోనా ఎవరు తెప్పించారు? ఇప్పుడు మీ దేవుడే నిజమైన దేవుడు కదా. కరోనా మీ ప్రకారం ఎవరు తెప్పించారు కరోనా? మీ విజయ్ కుమార్ గారు. అవి ఇక్కడ సామాన్యంగా వస్తాయండి. అది మరి ఇది కూడా సామాన్యంగానే వచ్చింది. లేదండి, ఆయన చెప్పాడండి మీకు కరువులు తెప్పిస్తా అని చెప్పారు యెహోవా గారు. సామాన్యంగా రాలేదండి, బైబిల్లో ఉందండి. వక్రీకరించదు సార్, దీని గురించి నేను అనేది ఎప్పటి నుంచి కూడా. నా మాట వినండి, కరువులు దేవుడు అనుమతిస్తాడు, కరువులు అనుమతిస్తాడు, యుద్ధాలు అనుమతిస్తాడండి, కాదన్ను. ఇప్పుడు మీకు ఎన్ని యుద్ధాలు లేవు? అనుమతించలేదండి, మీకు కరువులు పంపిస్తారని చెప్పాడండి ఆయన. అవునండి, కరువులు ఆ సందర్భాలు వేరు. ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి కరువులు ఇచ్చిన సందర్భాలు వేరు, తెగుళ్ళు ఇచ్చిన సందర్భాలు వేరు. మంచి కొరకు చేస్తాడు ఆయన. అంతేగాని మీ పిల్లల మాంసం మీరు తినేయండి అని దేవుడు ఎప్పుడు అది మంచి అండి. అవునండి, ఈ లోకంలో చెడు జరగట్లేదా? అది మంచి అండి. ఏది మంచి? దేవుడు చేపించిన దాని గురించి మాట్లాడుతున్నానండి, నేను మనుషుల గురించి మాట్లాడట్లా. అంటే ఇప్పుడు ఈ భూమి, ఇప్పుడు యెహోవా దేవుడే సృష్టికర్త అనుకుంటే ఈ భూమి మీద జరిగే దాష్టికం అంతా దేవుడు చేయించిందేనా? యెహోవా దేవుడే సృష్టికర్త అని మనం ఒకవేళ అనుకుంటే ఈ భూమి మీద జరిగే దాష్టికం అంతా ఆయన చేయించిందేనా? జనరల్ గా నేను 100 చెప్తానండి, దానన్నిటికీ యాక్సెప్ట్ చేస్తారా మీరు? ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? మరి అదేనండి, నేను అందుకే బైబిల్ గురించి మాట్లాడదాం అంటున్నాను కదా, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దాని కాంటెక్స్ట్ తీసుకుని, దాని రిఫరెన్స్ తీసుకుని, ఏ సందర్భంలో దేవుడు అన్నాడు, ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఏ ఉద్దేశంలో అనుమతించాడు అనేది కూడా మాట్లాడదాం. ఏ సందర్భంలో తప్ప ఒప్ప, సందర్భాన్ని బట్టే తప్పు ఒప్ప అనేది డిసైడ్ అవుతుంది. అసలు ఒక వ్యక్తిని ఉరేయడం తప్పు అనిపిస్తారా? అమ్మాయి కూడా ఎందుకు ఊరేశాడు, కానీ అతను ఒక చిన్న పిల్లని రేప్ చేసి చంపేసి ఉండుంటాడు. సో డైరెక్ట్ గా చూస్తే తప్పు అనిపించచ్చు, కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఏం చేశాడు? ఇక్కడ ఒక 25 ఏళ్ళు వచ్చిన వ్యక్తిని చంపితే వివరం ఉంటదండి, ఒక 15 ఏళ్ళ వ్యక్తిని చంపితే ఒక వివరం ఉంటదండి, పసిపిల్లలను చంపితే దానికి వివరం ఏముంటదండి? ఇంకా మీరు అంత అర్థం ఉండాలి గురుగారు. మరి ఇప్పుడు మళ్ళా వేరే టాపిక్ వెళ్తే అటు వెళ్ళానంటారు. మీరు న్యూస్ చూడలేదా? మొన్న ఒక చిన్న బాబుని మీరు హిందూ మన స్వామి ఒక ఆయన నరబలి ఇప్పించాడు, అది చూసారా? నరకాల నా కొడుకుల్ని మీరు అలా ఒప్పుకోండి. అదే మరి దేన్ని బట్టి చేశాడు ఆయన? మీ గ్రంథాలను బట్టి చేశాడు. మీ గ్రంథాల్లో నరబలి ఇవ్వమని లేదా? నరబలి ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు నరబలి ఇచ్చేవారు, అది సీక్రెట్ గా జరుగుతాయి, అన్ని మళ్ళీ బయటకు ఉండవు. అన్ని తీస్తామండి, మనం కూర్చున్నప్పుడు అన్ని తీస్తాం. అదే అన్ని తీస్తామన్నా కదా, అన్ని తీద్దాం, మీ గ్రంథాల్లో నుంచే సమస్తము తీద్దాం. అదే ఎక్కడుందో కూడా చూపిస్తా మీకు అన్ని. ఎక్కడుంది? అదేనండి, మీకు అన్ని చూపిస్తా అంటున్నా కదా. మీరు ఎలా అయితే నాకు అన్ని వచనాలతో చూపిస్తా అన్నారో నేను కూడా చూపిస్తాను మీకు. చూపించండి, తప్పకుండా చూపిద్దాం. ఇప్పుడు మనం ఒక విషయాన్ని దాని మీదే భూతత్వం పెట్టి చూసి ఇక్కడ యెహోవా దేవుడు జయించాడు, అక్కడ జయించాడు అన్నట్టు కరెక్ట్ కాదు. మనం ఓవరాల్ గా చూడాలా. ఏం ఓవరాల్ గా అండి? ఓవరాల్ గా అక్కడ సందర్భం ఏంటి? ఇప్పుడు పిల్లల మాంసాలు మీరు తినిపిస్తా అని చెప్పి రాసిన దానికి అదే వాక్యం ఇక్కడ మీకు గోవాలో రాసి
ఎన్ని వందల మందిని చంపారో తెలుసా అండి మీకు? శిలాస్తూపం కూడా ఉంది. మీరు ఎవరైనా గోవా వెళ్ళకపోతే ఒకసారి. మీరు ఇంకా ఏదేదో మీరు ఎక్కడెక్కడదో అంత చెత్త అంతా ఎత్తుకొచ్చి నాకు చెప్తే చెప్తలేదండి. ఇది నిజంగా మన భారతదేశంలో జరిగింది. బైబిల్లో ప్రేమ ప్రోత్సహింపబడింది కేవలం బైబిల్లోనే. కాదండి. ఇప్పుడు మీ ఎదుటి వారిని ప్రేమించండి, శత్రువులను సహా ప్రేమించండి అన్నవాడు యేసుప్రభు మాత్రమే. ఎలా అండి? వాళ్ళ తప్పులు ఎంచకుండా, వారి మీద ద్వేషం చూపించకుండా, పగ పతికారాలు పెట్టుకోకుండా అన్ని విడిచిపెట్టి వారిని ప్రేమించండి అన్నది యేసుప్రభు ఒక్కడే. నన్ను నమ్మనోళ్ళని తిరగట్రాయి కట్టి సముద్రంలో పడేయండి అన్నది ఆయన ఎవరండి? ఎవరు? నన్ను నమ్మకపోతే తిరగట్రాయి కట్టి సముద్రంలో పడేయండి అన్నారు. మళ్ళీ మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ పోతున్నారు. ప్రతి దానికి ఒక కాంటెక్స్ట్ ఉంటది. యెహోవా దేవుడు అలా అన్నాడంటే దేవుడు ఏది కూడా ఒక దాని మీద నిలబడ్డండి, మాట మీద. అయితే ఎందుకు నిలబడ్డండి? మీరే చెప్తున్నారు. మరి ఇప్పుడు మీ కృష్ణుడు యుద్ధాలు చేయించలేదా? చేస్తాడండి. మరి అమాయకమైన సోల్జర్స్ ఎందుకు చంపించాడు? మరి ఎవరున్నారండి? వాళ్ళు ఏం పాపం చేస్తారు? అమాయకమైన సోల్జర్స్ అమాయకులే కదా. ఎవడో రాజులు తప్పు చేస్తారు. ముందు సైన్యం ఏం చేసింది మధ్యలో? నేను అదే అంటున్నానండి. మీకు ధర్మం గురించి తెలియక మీరు ఇలా మాట్లాడుతున్నారు. ధర్మం సైనికుడు ఏమన్నా అన్యాయం చేశాడా? సైనికుడు ధర్మం ఏంటి చెప్పండి? సైనికుడు ధర్మం అంతే. మన భారతదేశ సైనికులు ఏం చేస్తున్నారు? పోరాడతారు. ఇప్పుడు వాళ్ళ 4 తీవ్రవాదులు వచ్చి చంపేశారు అనుకోండి భారత సైనికుల్ని. మీరు మోడీ గారు కృష్ణుడి దగ్గర నుంచి చేయించాడు కదా. ఇందాక మీరు చూడండి, మీరు ఎంత కాంట్రడిక్ట్ చేసుకున్నారు చూడండి. మిమ్మల్ని మీరే తప్పని ప్రూవ్ చేసుకున్నారు. ఇందాక ఏమన్నారు? ప్రపంచంలో ఎక్కడో వినండి, మీరు మంచి పాయింట్ దొరికారు. నాకు దొరికారు. వినండి, నన్ను మాట్లాడినివ్వండి. లేదు, మీరు నాకు మంచిగా దొరికారు. మాట్లాడినిస్తే మీకు ఎక్కడ దొరికారో అర్థమైపోతుంది మీకే. ఇందాక నేను చెప్తే వినండి. ఇందాక నేను చెప్తే నాకు జనరల్ గా నాకు అనవసరం, యెహోవా దేవుడు చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ ఫోకస్ చేస్తున్నాను అన్నారు. అలాగే వినండి పూర్తిగా. వినండి. ఇప్పుడు అదే అలా వద్దు. యెహోవా దేవుడు కృష్ణుడి గురించి చెప్పాడా? కృష్ణుడు యెహోవా దేవుడి గురించి చెప్పాడా? ఎవరు? కృష్ణుడు యెహోవా దేవుడి గురించి చెప్పారా? చిన్నపిల్లలు మాట్లాడింది ఆయన వద్దు మనకి సిల్లీ ఆర్గ్యుమెంట్స్ అయ్యండి. నా పాయింట్ ఫినిష్ చేయండి. నా పాయింట్ ఇందాక మీరు ఎక్కడ దొరికారో పాయింట్ చెప్తాను వినండి. కృష్ణుడు ఏం చెప్పారో మీరు అలా అట్టిపెట్టి ఉంచండి, మళ్ళీ చెప్పండి. ఇందాక నేను ఒక ఎగ్జాంపుల్ వాడితే మీరు ఏమన్నారంటే, నేను జనరల్ గా అంటలేదు, యెహోవా దేవుడు దగ్గరుండి చేయించినవి ఫోకస్ గా అడుగుతున్నాను అన్నారు. అలాగే జనరల్ యుద్ధాలు ఎక్కడో రష్యా యుద్ధం, ఆ యుద్ధం, ఇండియా ఆర్మీ, అది కాదు నేను అడిగేది. వినండి, కృష్ణుడు దగ్గరుండి చేయించిన యుద్ధంలో ఎంతమంది అమాయకులు చచ్చిపోయారు? మరి ఎందుకు చేయించాడు? నేను అదే అడుగుతున్నాను కదండి. దాన్ని ధర్మం అంటారండి. అది ధర్మం, ఇది అధర్మమా? తన ప్రజలను కాపాడుకోవడానికి యుద్ధాలు చేయించి అమాయకమైన సైనికుల్ని చంపినప్పుడు అది ధర్మం. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను, తన ప్రజలను కాపాడుకోవడానికి దేవుడు చేస్తేనేమో అది అధర్మం. అంతేనా? వేరే దేశంలో మన ఇండియా వాళ్ళు చంపేస్తే అది అధర్మం అంటారు. అంతేనా? ఏది వేరే దేశం, ఆ దేశం, ఈ దేశం అని ఏం లేదు. అధర్మం అంటారా? ఏ దేశాలు మళ్ళీ అది ఆ టాపిక్ వెళ్ళకండి. బీజేపీ టాపిక్ వద్దు మనకి. పాకిస్తాన్ అవి వద్దు. నేనేమంటున్నాను, ఇక్కడ జనరల్ గా చూడాలా. కృష్ణుడి దగ్గరుండి యెహోవా దగ్గరుండి చేయించాడని మీరు అంటున్నారు, కృష్ణుడి దగ్గరుండి చేయించాడని నేను అంటున్నాను. దాన్ని ఒప్పుకోండి, తప్పేనండి. యెహోవా చెప్పిన తప్పేం చెప్పండి. మరి ఇది కూడా ఒప్పేసుకోండి. మరి మీరు కృష్ణుడి దగ్గరుండి చేయించాడు, ఎంతో మంది అమాయకమైన ఆర్మీ చనిపోయారు. నేను అదే ఇందాక మీకు నేను చెప్పింది అదే. మీ కొడుకు గురించి చెప్పంటే మీ కొడుకు గురించి చెప్పండి, పక్కనోడు గురించి తర్వాత చెప్తారు. కానీ మీరు పక్కనోడు గురించి మిమ్మల్ని అడగట్లా. మీ కొడుకు గురించి మీ కొడుకు మరి మీరు కూడా మీ కొడుకు ఫెయిల్ అయిపోతే నా కొడుకు ఫెయిల్ అయ్యాడని చెప్పండి. ఆ పక్కింటోడు కొడుకు ఫెయిల్ అయిపోయాడు, వీళ్ళు ఫెయిల్ అయిపోయారు ఎందుకు మీకు? చెప్తా నేను అది కూడా ఎందుకో చెప్తా. నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను? నేను మీకు అడిగిన దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. కృష్ణుడి దగ్గర యుద్ధాన్ని చేయించి అమాయకమైన ఆర్మీ ప్రజలను ఎందుకు చంపించాడు? చెప్పే కదా, ఆర్మీ అండి, అది ధర్మం అండి. ఇది కూడా ధర్మమే అండి. ఇశ్రాయేల్ ప్రజల్ని కాపాడటానికి ఎక్కడైనా పిల్లల్ని తినిపించాడా చెప్పండి అండి. ఏది పిల్లల్ని తినిపించాడా చెప్పండి. అదే చెప్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, వినండి, ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక సందర్భాన్ని తీసుకొని ఒక విషయం ద్వారా డైరెక్ట్ యెహోవా దేవుడు తినిపించాడు అనడం తప్పు. అది రాంగ్. ఇప్పుడు మీ కృష్ణుడు తినిపించాడా? మీ కృష్ణుడు ఇప్పుడు ఎలా ఉంటదంటే, మీ కృష్ణుడే డైరెక్ట్ గా వచ్చి అందరినీ పొడిచి చంపాడు అనడం తప్పు కదా. ఆయన వాళ్ళ సైన్యం చేయలేదండి, దగ్గరుండి చేయించాడు. మళ్ళీ మీరు ఇంకా అలా అయితే ఇంకెవరేం చేయలేదు. నేను చెయ్యించాడు అన్నాను.
ఇప్పుడు చూడండి ఇప్పుడు దాని వినండి దాని ఉమ్, రీప్రికాషన్స్ చాలా ఉంటాయి. అలాగే ఉమ్, యెహోవా చ- దేవుడు ఒకటి చేసినప్పుడు దాని ద్వారా వచ్చిన వీటిని ఆయన చేయించాడు అనకూడదు. కరువు వచ్చినప్పుడు ఆబ్వియస్ గా అంటే రకరకాలుగా జరుగుతాయి. కరువుని ఆయన దగ్గరుండి తెప్పిస్తా, పిల్లల్ని తినిపించాడు. ఇది ఇది కరువుని ఇది తెప్పి కరువు వచ్చినప్పుడు మనుషులు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతారు. వాళ్ళు ఏమంటే సొంత వారినే తినేస్తారు. కరువు వచ్చినప్పుడు ఆకలి. కరువులు తెప్పిస్తానని ఆయన అన్నాడండి. మీ అవునండి. కరువులు తెప్పించి కరువుని ఎందుకు కరువులు తెప్పిస్తాడు? తెప్పించి వారు ఆ స్థలమును విడిచి వెళ్ళడానికి దేవుడు వివిధ రకాలుగా వాళ్ళని ఇది చేస్తాడు. అంతే తప్ప ఏం పిల్లల్ని చేస్తాడండి తినేయండి. చూసే కోణం ఏమండి ఒకలాగుంటది. అన్ని ఆయన కూర్చుందాం. అనలేదా? ఆయన సరే ఏ నేను సందర్భంలో అన్నారు, ఎందుకన్నారు అన్ని చెప్తాను ఏ మీకు. సందర్భం ఇప్పుడు మనం ఏ ఎలా ఉందంటే సందర్భమైనా ఊరికి గాలికి మాట్లాడినట్టు ఉంటది. మీరు నాకు ఉమ్, వచనాలన్నీ పంపించండి. మీకు ఏమేమి ఉమ్, అబ్జెక్షన్స్ ఉన్నాయో మనం ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం. ప్రతి దానికి ఆన్సర్ ఇస్తాను నేను. వాక్యంలో నుంచి ఇస్తా. బయటికి వెళ్ళను ఇంక మళ్ళీ. మీ కృష్ణుడు సరే రాముడు అటు వెళ్ళను ఇంకా. సరే అండి. దాని నుంచే పెట్టుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఎలా గాలి మాటలు అయిపోతాయి. మనం ఎంత మాట్లాడుకున్నా దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. తప్పకుండా అండి. పాయింట్ టు పాయింట్ మీరు వచనం తీయండి. నేను ఆ వచనం తప్పకుండా ఓపెన్ చేస్తాను. డైరెక్ట్ మనం పాయింట్ టు తప్ప పాయింట్ మాట్లాడదాం. తప్పకుండా అండి. ఉమ్. తప్పకుండా. సరే మీరు ఆ గోపి గారు ఎవరో ఉన్నారంటున్నారు కదా, ఆయనతో మాట్లాడి ఒక ఉమ్, డేట్ ఫిక్స్ చేయండి. తప్పకుండా అండి. రైట్ అండి. భోజనం అయిందా? అయిపోయింది సార్, భోజనం అయిపోయింది. ఓకే ఓకే. జై శ్రీరామ్. రైట్ అండి. ఉంటాను.